శత్రువు వాడి బలానికి భయపడకూడదు, వాడు వేసే ఆయుధాలకు భయపడకూడదు. నీ ప్రాణాన్ని కాపాడేది దేవుడు. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు. అంతే కదా. మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో ఉండాలి. పొద్దాకల బయట ఉంటే ఎండ దెబ్బ తగిలిద్ది ఎండలకి. అందుకే కదా జనాలు ఇల్లు కట్టుకొని ఇంట్లో ఏసీలు పెట్టుకొని పిల్లలు వాళ్ళు ఎండపోయేదాకా లోపల ఉండేది ఎందుకు? ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఏసీ ఉన్న బయటికి పోతే ఎట్టుంటుంది? బయటికి పోతే వడదెబ్బ తగిలి చేస్తారు. ఏమంటారు? హైదరాబాద్లో ఒక పిల్లాడు ఇల్లు వదిలేసేసి, ప్రాంగణం వదిలేసేసి, ఆ తర్వాత ఇంటి ముందున సిమెంట్ రోడ్డు కూడా వదిలి, రోడ్డు ఉందని కాళ్ళు ఉన్నాయని పోతా ఉన్నాడట. అలా పోతా పోతా ఉంటే కుక్కలు చూసి వాడిని చీల్చేసినాయి. ఒక కుక్క చీలుస్తుంటే ఇంకొక కుక్క, చుట్టుపక్కల కుక్కలన్నీ వచ్చి 14 కుక్కలు వాడిని చీల్చి వాడి మాంసం తినేసేసినాయి. ఈ పిల్లలు ఇక్కడ లేకుండా ఉంటే బాగుండేది, మీరందరూ ముందు కూర్చొని ఉంటే. అమ్మాయి, ఓ అమ్మాయి కూర్చోమ్మా. ఎందుకు తిరుగుతున్నారు మీరు ఇద్దరు? అక్క పిల్లల ఒకే కలర్ డ్రెస్ వేశారు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడికి పంపిస్తా మిమ్మల్ని. తిరగకూడదు. నువ్వు ఆ పాపనైంది, వాళ్ళ అమ్మ ఏమైంది? నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు? వెళ్ళి వాళ్ళ అమ్మకి పో, లేక వాళ్ళు ఇక్కడి నుంచి తొందరగా. ఆ పాపను ఎత్తుకొని నువ్వు డిస్టర్బ్, నీ చుట్టుపక్కల అందరు డిస్టర్బ్. వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చిరాపు, తొందరగా వెళ్ళాలి నువ్వు. మీ ఇద్దరు అక్క చెల్లెలు కూర్చుంటారా చక్కగా? అమ్మ దగ్గరికి పోతారా? కదలకుండా కూర్చోండి. ఇటు తిరగండి. అమ్మ పాప నువ్వు ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఓకే, శ్రద్ధగా వినండి వాక్యం. వాడేదో ఫోన్ మాట్లాడుతున్నాడు, పెద్ద మనిషి కలెక్టర్. తీసుకోండి ఆ ఫోన్ ఆయన దగ్గర నుంచి, కూర్చోబెట్టు. లేకపోతే ఆయన తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చోపోమ్మా. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నాకు డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో. నేనే 2019 దాకా బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చా. ఎల్కేజీ నుంచి డిగ్రీ వాళ్ళ వరకు పాఠాలు చెప్పొచ్చాను. కాబట్టి పాఠం చెప్పేటప్పుడు ఎవడైనా పాఠం వినకపోతే టీచర్లు ఊరుకోరు కదా. అదే పద్ధతి నాది. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో, 99 మంది పాఠం వింటున్నా, ఒక్కడు పాఠం వినకపోతే ఆ విననోడి దగ్గరికే పోద్ది నా కన్ను. ఈ 99 మంది వింటున్నారు చెప్పరాదు అని అంటే నాకు కుదరదు. ఆ 100 కూడా వినాలి, ఆడు నష్టపోకూడదు అనేది నా ఉద్దేశం. టీచర్ బాధ్యత అదే కదా. నా పాటికి నేను చెప్పుకుంటా పోతే వాడు వినకపోతే నమ్మి నా దగ్గరికి పంపించిన తల్లిదండ్రులు, వాళ్ళు కట్టిన ఫీజు అంతా వేస్ట్ అయిపోదు. వాడి మీద కూడా నా శ్రద్ధ ఉండాలి కదా. అందరూ మేలు పొందాలి 100 మంది ఉంటే. అంతేగాని 99 మంది మేలు పొందారులే, ఒకడు పోతే పోయాడు, ఇంటే విన్నాడు, వినకపోతే వినకపోయాడు, బతికితే బతికాడు, సస్తే సచ్చాడు, పాస్ అయితే పాస్ అయ్యాడు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు అనుకుంటే బాధ్యత గల టీచర్ ఎట్లాగవుతారు కదూ? నమ్మి పంపించినప్పుడు మన కన్సర్న్లో ఉన్నంత వరకు మనం చక్కగా బోధించడానికి, వాడు వినడానికి, శ్రద్ధ నిలపడానికి ప్రయత్నం చేయాలి. అదే టీచర్ యొక్క పని. అదే నేను ఇప్పుడు చేస్తున్నా. ఆ శరీర సంబంధమైన బోధ కొంత మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. పౌలు భక్తుడు తిమోతితో చెప్పినట్లు, ఈ లోక సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఈ జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. కనుక దైవభక్తిని సాధకం చేసుకోండి. ఎందుకని? అది ఇక్కడ నీ శరీరాన్ని, అక్కడ నీ ఆత్మను, రెండింటినీ కాపాడుతుంది దైవభక్తి. అందుకే 2019 దాకా పిల్లలకి పాఠాలు చెబుతూ వారిని పోషణకు లేకపోతే సమృద్ధికి కారణమైన చదువులు చెప్పే నేను, ఆ చదువు కంటే ఈ చదువు చాలా ముఖ్యం, ఇది చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మలను కాపాడుతుందని ఈ చదువు కోసం ఆ ఉద్యోగం వదిలి ఈ పని చేపట్టాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏదైనా బెస్ట్ పని చేయాలని కోరుకుంటాం కదా, అది కూడా ఓకే, కానీ దానికంటే ఇది చాలా ముఖ్యం. అందుకని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ దేవుని యందు భయభక్తులు నేర్పించి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా చేయాలా అన్న ఉద్దేశంతో నేను ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఉద్యోగంలోకి వచ్చాను. నా ప్రియ దేవుని పిల్లల, కనుక మీరందరూ మేలు పొందాలన్నది నా ఉద్దేశం. అందుకని మీరు అటు ఇటు తిరిగితే నేను అస్సలు సహించను అనేసరికి మళ్ళీ పిల్ల అరుస్తుంది. సరే, మనం రోడ్డు మీద పెట్టుకున్నాం ఉన్న స్థల పరిస్థితులను బట్టి, కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఆసక్తితో మీరు దేవుని మాట వింటుంటే బాగుంటుంది. ఎంత ఆసక్తి కావాలంటే కొంతమంది 2 షోల్లో ఫోన్లు పెట్టుకొని మైక్రోఫోన్ ఇటు చూస్తుంటారు, వెనక పీ 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 అని కొడుతున్న కదలడాడు, వచ్చి గుద్దినా కూడా కదలడు. ఎందుకనంటే సెల్లు మీద అంత ఆసక్తి ఉంది కదా. వాక్యం మీద ఆసక్తి ఉంటే ఏ డిస్టర్బెన్స్ మనల్ని ఏం చేయదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి.
ఇటుపక్క ఆటోలు పోతున్నా, అటుపక్క పిల్లలు మాట్లాడుతున్నా, ఎవరు ఏం చేస్తున్నా వాక్యం మీద ఆసక్తి ఉంటే, ప్రాణం పోతున్నా కూడా సెల్ మీద ఆసక్తితోటి గుద్దుతున్నా కూడా అట్టాగే చూస్తుంటారే. అట్లాగా ఏవి జరుగుతున్నా, ఎండున్నా, చెమటున్నా, ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ఆసక్తితో కనుక వింటే తప్పకుండా మీరు ధన్యులవుతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ధన్యత అంటే ఏంటి చెప్పాను? అత్యానంద భరితులవడం, దుఃఖం నిట్టూర్పు తొలగిపోవడం. ఈ లోకమంతా దుఃఖంతో నిట్టూర్పుతో ఉంది, శ్రమతో, బాధతో, కన్నీటితో ఉంది. ప్రియ దేవుని పిల్లరా, ఇది ఒక లోయ లాంటిది. లోయల్లో కన్నీరు ఎలా ఉంటుందో, మరణం ఎలా ఉంటుందో, కరువు ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎలా ఉంటాయో, ఈ లోకంలో అలాంటి ప్రమాదాలు కాచుకొని ఉన్నాయి. చెప్పాను కదా, ఇంట ఉంటే సంరక్షణ, ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతే సంరక్షణ ఉండదు. అందుకే ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకొని మరి ఇంట్లో ఉండాలి కదా. ఇంట్లో ఉండరే కొంతమంది, బయటికి పోతుంటారు. బయటికి పోతే రక్షణ ఉండదు. చెప్పాను కదా, హైదరాబాద్లో ఒకటి 14 కుక్కలు చీల్చి చంపేసినాయి. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, హోంమంత్రి ఏం చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ప్రతి మనిషికి సంరక్షణ ఇవ్వగలరా? మనల్ని మనమే కాపాడుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కాపాడతారులే, అన్ని పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నీ విషయమై నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. పొద్దాకలు ఎవడో కాపాడమంటే ఎవరు కాపాడతారు? ఎవరి ప్రాణం పట్ల వాడికి శ్రద్ధ ఉండాలి, ఎవడి ఆత్మను వాడే రక్షించుకోవాలి. కాబట్టి రక్షించే ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు ఎలాంటి వాడు? చప్పట్లు కొట్టకమ్మా, నువ్వు చప్పట్లు కొట్టక మధ్యలో నేను చెప్పినప్పుడు కొడదు కానీ ఏం చెప్తున్నా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు. ఆశ్రయం అంటే ఏంటి? ఇల్లు. ఆశ్రయం అంటే షెల్టర్. ఆ ఇంటిలో ఉంటే మనం భద్రపరచబడతాం. కాబట్టి దేవుని మందిరము మనల్ని పోషించుటకు, సంరక్షించుటకు దేవుడిచ్చాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? 11వ వచనంలో యెహోవా సూర్యుడును కేడెమునునై ఉన్నాడు. సూర్యుడు అనేసరికి సూర్యుడికి దండం పెడుతున్నారు కొంతమంది, ఆయనే దేవుడు కాబోలని. కాదు, యెహోవా సూర్యుని వంటి వాడు అని అర్థం. అక్కడ హీ ఈజ్ లైక్ సన్ అన్నాడు, కానీ హీ ఈజ్ సన్ కాదు, లేకపోతే సన్ ఈజ్ గాడ్ కాదు. అర్థమైందా? గాడ్ ఈజ్ లైక్ ఏ సన్ అని ఉంది, లైక్ ఏ షీల్డ్ అని ఉంది. మనము దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దేవుడు కనపడడు కాబట్టి మన కంటికి ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అదృశ్యుడై ఉన్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. కనుక ఈ భౌతిక నేత్రాలకు ఆయన కనపడడు గనక ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన అనుభవించాలి అని అంటే మన కళ్ళకు కనపడే కొన్ని పోలికల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు పరిశుద్ధాత్మని ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో. దేవుడు ఎవరట? హీ ఈజ్ లైక్ ఏ సన్, హీ ఈజ్ లైక్ ఏ షీల్డ్ అన్నాడు. కేడెము లాంటి వాడు, డాలు లాంటి వాడు. మీరు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం మీకు గుర్తుంటే, ఆయన సత్యమును కేడెమును డాలునునై ఉన్నది అని ఉంది. ఆయన సత్యము కేడెమును డాలునునై ఉన్నది అని అంటే, ఇందాక చెప్పాను కదా, డాలు ఒక శత్రువుతో పోరాడేటప్పుడు మనల్ని సంరక్షిస్తుంది, కేడెం 100 మంది శత్రువులతో పోరాడేటప్పుడు మనల్ని సంరక్షిస్తుంది. ఈ డాలైనా ఆ కేడెమైనా మనల్ని సంరక్షించటానికే ఉంది. మరి దేవుడు ఎందుకున్నాడు? నిన్ను సంరక్షించుటకు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎందుకున్నాడు? నిన్ను పోషించుటకు. చీకటిలో సూర్యుడు ఎలాగూ వెలుగునిస్తాడో, వర్షాలు రావడానికి సూర్యుడు ఎలా వెలుగునిచ్చి సముద్రపు నీరంతా మేఘాలుగా మారి వర్షాలు వస్తున్నాయో, మంచు రావడానికి సూర్యుడు ఎలా కారణమో, పంటలు పండటానికి సూర్యుడు ఎలా కారణమో, చలితో మనం బిగుసుకుపోయి సావకుండా వెచ్చదనాన్ని ఇచ్చి మనమందరం ఆరోగ్యంగా బ్రతకటానికి సూర్యుడు ఎలా కారణమో, దానిని సృష్టించిన దేవుడు అంతకంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన లేకపోతే సూర్యుడు లేడు. ఎందుకని? ఆదికాండంలో ఆయన ఆకాశంలో సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను కలుగ చేశాడు. అవి మనకు కాలాలను, సమయాలను, ఋతువులను కలుగ చేస్తుంది. దినములు, రాత్రి పగలు కలగాలంటే సూర్యుడు కావాలి. అలాగే వర్షం రావాలంటే సూర్యరశ్మి ఉండాలి, పంటలు పండాలంటే సూర్యరశ్మి ఉండాలి, మనం బ్రతకాలంటే సూర్యరశ్మి ఉండాలి. అయితే సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ దేవుడు మన పోషకుడై ఉన్నాడు, ఆ దేవుడు మన సంరక్షకుడై ఉన్నాడు, ఆ దేవుడు నీకు ఆశ్రయ దుర్గమైనాడు, ఆ దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, తల్లి లేని వారికి తల్లిగా ఉంటాడు, భర్తను కోల్పోయిన వారికి భర్తగా ఉంటాడు.
ఆయన పేదలను, బీదలను, అనాథలను ప్రేమిస్తాడు. చాలాసార్లు గొప్పోళ్ళు పేదోళ్ళను పట్టించుకోరు. మన సొంత బంధువులైనా చిన్నప్పుడు మనతో కలిసి పనిచేసిన వాళ్ళకి సడన్గా వ్యాపారంలో చేయి తిరిగి లక్షలు సంపాదిస్తే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి బాగా సంపాదించుకుంటే వాళ్ళతో తిని పెరిగి ఆడి జీవించిన బంధువులను కూడా వారు లెక్క చేయరు. అందుకే చాలాసార్లు గొప్ప వాళ్ళకి మంచి మనసు ఉండదు. గొప్పవారు మంచి మనసును పోగొట్టుకుంటారు, ప్రేమను పోగొట్టుకుంటారు. అర్థమవుతుందా? కానీ దేవుడు చాలా గొప్పవాడు, కానీ చాలా మంచివాడు, చాలా ప్రేమ గలవాడు. ఎందుకని? ఆయన ఎంత గొప్పవాడో ఆయన యెషయా గ్రంథంలో చెప్తాడు, నేను మహోన్నతుడను, మహాఘనుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, కానీ విరిగి నలిగిన హృదయం గల వారిని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు చాలా గొప్పవాడు, అయితే చాలా మంచివాడు. ఎంత మంచివాడు అని అంటే, నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. అసలు 146వ కీర్తన ఒకసారి మీరు చూడండి. అక్కడ 146వ కీర్తనలో ఇంత గొప్ప దేవుడు, ఎంత మంచివాడో, ఎంత శ్రద్ధ కలిగిన వాడో తెలియచేస్తున్నాడు. 146వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నింటను రాజ్యము చేయును. నా ప్రియ దేవుని పిల్లరా, మనుషుల సహాయం కొంత మట్టుకే మనకు ప్రయోజనకరం. అందుకే 3వ వచనంలో కూడా దావీదు భక్తుడు ఇలా చెప్పాడు చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని మీద నమ్మిక, దేవుని మీద ఆశ, తర్వాత దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణే సహాయకుడిగా పొందడం. చెప్పాను కదా, యెహోవా సూర్యుడును కేడెమును నై ఉన్నాడు. అందరికీ ఆయన సూర్యుడు ఎంతమందికి వెలుగునిస్తాడు చెప్పండి? సూర్యుడు ఎందరికి వెలుగునిస్తాడు? అందరికీ. ప్రపంచమంతా వెలిగిచ్చేది ఒక్క సూర్యుడే. ఏమంటారు? అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అందరికీ వెలుగునిచ్చేది ఆ సూర్యుడే. కాబట్టి ప్రపంచం మొత్తానికి ఒకే సూర్యుడు ఎలా వెలుగునిస్తున్నాడో, ఆ సూర్యుడిని సృష్టించిన దేవుడు కూడా ప్రపంచం మొత్తానికి ఒకే సహాయకుడు, ఒకే సృష్టికర్త. ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉండు సమస్తాన్ని కలుగ చేసినవాడు. ఆయన మాట తప్పడు, ఆయన మారడు, ఆయన శక్తి మారదు, ఆయన ప్రభావం తరగదు. ఆయన ఈ రోజుండి రేపు చచ్చిపోయే మనిషి లాంటోడు కాదు. అందుకే ఒక మాట మీతో చెప్పనివ్వండి, ఆల్ మెన్ ఆర్ మోర్టల్, గాడ్ ఓన్లీ ఇమ్మోర్టల్. మానవులందరూ మర్త్యులే, దేవుడు మాత్రమే అమరుడు, అంటే మరణము లేనివాడు. మ్యాన్స్ హెల్ప్ ఈజ్ టెంపరరీ అండ్ ఇన్కంప్లీట్, బట్ గాడ్స్ హెల్ప్ ఈజ్ కంప్లీట్ అండ్ పర్మనెంట్ అని అన్నాడు. ఏమిటది? మానవుల యొక్క సహాయము తాత్కాలికము, అసంపూర్ణము. దేవుని యొక్క సహాయము సంపూర్ణము, శాశ్వతము. నా ప్రియ దేవుని పిల్లరా, అట్లాంటి శాశ్వతుడగు దేవుణ్ణి నువ్వు ఆశ్రయంగా చేసుకోవాలి. అట్లాంటి శాశ్వతుడగు దేవుని మీద నువ్వు ఆధారపడాలి, నమ్మాలి. ఆ దేవుని నువ్వు ఆశ్రయించాలి. అప్పుడే నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. మానవులు చాలామంది దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఎక్కడున్నాడు దేవుడు అంటారా? మన మధ్యే ఉన్నాడు దేవుడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి మీరు నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 8వ వచనంలో ప్రభు ఈ మాట చెబుతున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనతో నివసించటానికి మందిరాన్ని కట్టమని మోషేతో చెప్పాడు.
ఆ రోజు దేవుడు అరణ్యంలో మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఆ తర్వాత ఆ గుడారము షిలోకులోకి వచ్చింది, కనాన్లోకి. ప్రజల మధ్యలో ప్రభువు నివసించినాడు. అంతేనా? ఆ గుడారాన్ని తీసేసి దావీదు సొలొమోను ఈయన పోగు చేస్తే ఆయన పని జరిగించి ఆ అద్భుతమైన మందిరాన్ని అక్కడ కట్టడం జరిగింది. వెండితో, బంగారముతో, ఇత్తడితో, దేవదారు మ్రాణులతో అద్భుతమైన మందిరం. ఈ ప్రపంచంలో ఎవరు కట్టనంత గొప్ప మందిరం దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను కట్టాడు. నా ప్రియ దేవుని పిల్లలు, దాన్ని చూడటానికి చుట్టుప్రక్కల దేశాలన్నీ వచ్చారు. అంత అద్భుతమైన మందిరం సొలొమోను కట్టాడు. ఆ తర్వాత వారు దేవుని మాట వినకపోవటం వలన అది కాల్చబడింది. దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయినాడు. మరలా ప్రభువు వారితో నివసించడానికి ఇష్టపడి జెరుబ్బాబెలును కోరుకొని జెరుబ్బాబెలుతో మరలా మందిరాన్ని కట్టించాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఎజ్రా, నెహెమ్యాలు ఆ మందిరాన్ని బాగు చేసినారు. ఆ తర్వాత దేవుడు ప్రపంచం మొత్తానికి ఒక మందిరం కాదు, నేను అందరితో ఉండాలని ప్రతి వీధిలో, ప్రతి గొంతులో మందిరాలు కట్టిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రపంచానికి ఒక చోట మందిరం కడితే మనం అందరం పోలేం కదా. ఇప్పుడు యెరూషలేం పోవాలంటే మనం కనీసం ₹1,00,000 ఖర్చు పెట్టుకోవాలి. బాగా డబ్బున్న వాళ్ళు అక్కడికి పోగలుగుతారు. మరి మనమందరం ఎలాగ పోవడం? పేదలు, బీదలు, విధవలు, అనాథలు, వృద్ధులు ఎలా వెళ్తారు? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకటి కాదు, ప్రపంచం మొత్తానికి ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి సందులో నా మందిరాన్ని కట్టండి. నేను వాళ్ళల్లో నివసించాలనుకుంటున్నా, వారితో ఉండాలనుకుంటున్నా. నాకు వాళ్ళంటే ఇష్టం. నేను వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను. వాళ్ళు కష్టాల్లో, కన్నీటిలో ఉంటే చూస్తూ నేను వేరుగుండలేను. నా పిల్లల్ని నేను ఆదరించాలి, నా పిల్లల్ని నేను స్వస్థపరచాలి, నా పిల్లల్ని నీతిమంతులుగా చేయాలి, నిత్య జీవం చేర్చాలి, కన్నీరు తుడవాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి. కనుక నా కోసం మందిరం కట్టండి. అయ్యా, మేమందరం వెండితో, బంగారంతో, దేవదారు మ్రాణులతో సొలొమోను కట్టినట్టు మందిరం కట్టలేమయ్యా అని ఎవరైనా అంటే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు మందిరం కాస్ట్లీగా ఉండటం కాదు కావాలి, నాకు మందిరం పరిశుద్ధంగా ఉండటం కావాలి. మందిరం పరిశుద్ధంగా ఉంటే చాలు. దేవుడికి కాస్ట్ ఎందుకు? వెండి నాది, బంగారం నాది, భూమి నాది, దాని పరిపూర్ణత అంతా నాది, ఆకాశము అందరి సమస్తము నావి. మీరు నాకేమిస్తారు? నాకు కాస్ట్లీ మందిరం కాదు కావాలి, నన్ను కోరుకునే మనుషులు కావాలి, నా దగ్గర నివసించే బిడ్డలు కావాలి. అంతేకాదు, అమ్మ ఉండాలి. కానీ అమ్మ చెట్టు కిందైనా పిల్లల్ని ఒడిలో పెట్టుకుంటుంది, రాజభవనంలోనైనా అమ్మ పిల్లల్ని ఒడిలో పెట్టుకుంటుంది. అమ్మ ఒడిలో పెట్టుకోవటానికి చెట్టా, గుడిసా, లేకపోతే అది పెద్ద భవంతా, అది కాదు ముఖ్యం. అమ్మ ఒడి ముఖ్యం. దేవుడు ఎలాంటి వాడు? అమ్మ ఒడి లాంటి వాడు. ఆ ఒడిలో నువ్వు విశ్రమించాలి. అది పూరి గుడిసెలో ఉన్న సంఘమా? అది కాదు ముఖ్యం. అది పెద్ద ఏమంటారు, లంకంతా పెద్ద కోటలాగా ఉన్న మందిరమా? అది కాదు ముఖ్యం. దేవుడు ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం. దేవుడు లేని మందిరం ఎందుకు? మరి దేవుడు ఎక్కడుంటాడట? విరిగి నలిగిన హృదయం ఎక్కడుంటుందో, యథార్థ హృదయం ఎక్కడుంటుందో, తన్ను నమ్మేవారు, తన్ను ఆశ్రయించేవారు, తన మీద ఆధారపడేవారు ఎక్కడుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఈ రోజుల్లో జనాలు పెద్ద పెద్ద మందిరాలు కోరుకుంటున్నారు. వద్దని నేను అనలే. పెద్ద మందిరంలోనైనా ప్రభు ఉంటాడు, పూరి గుడిసెలోనైనా ప్రభు ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనకేం తారతమ్యం లేదే. ఆయన పల్లెటూరులోనైనా ఉంటాడు, పట్టణంలోనైనా ఉంటాడు, అంతటా సంచరిస్తాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. అందుబాటులో నీకు ఆశ్రయంగా ఉండటానికి వచ్చిన ప్రభువుని నువ్వు అనుభవిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. పెద్ద మందిరం కడుతున్నా ఆయనతో ఏమన్నాడో మనం చూద్దామా? ఈ ప్రపంచంలో అద్భుతమైన మందిరాన్ని కట్టి దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్న సొలొమోను, అనంత అద్భుతమైన దైవిక జ్ఞానాన్ని కలిగిన సొలొమోనుతో ప్రభు ఏమన్నాడో ఒకసారి చూడండి. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం 11 నుంచి. అంతలో యెహోవా వాక్కు తీసారా? రాజులు 1వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. నేను స్పీడ్గా చెప్పుకుంటూ పోతే మీరు వాక్యం చూడటానికి వీలుండదని మళ్ళీ ఆగానమాట. నేను చదువుతాను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను అన్నాడు. ఎప్పుడట? ఎప్పుడు? నీవు నా ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ నా దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తా. దావీదు వెళ్ళిపోయాడు, సొలొమోను చచ్చిపోయాడు, రెహబాం చనిపోయాడు, అబీయా చచ్చిపోయాడు, ఆసా. దేవుడు చచ్చిపోలేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 40 సంవత్సరాలు పరిపాలించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు పోతూ ఉన్న దేవుడు మాత్రం తన మాటను మార్చలేదు, తన వాగ్దానాన్ని తప్పలేదు. దేవుడు కాలంతో పాటు మారిపోయేవాడు కాదు, మనుషులు చచ్చిపోయినట్టు చచ్చిపోయేవాడు కాదు, మరలా జన్మలెత్తేవాడు కాదు. దేవుడు నిత్యుడు, సత్యుడు, మారనివాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ నాన్న ఉంటారు, వెళ్ళిపోతారు. చెప్పాను కదా, మానవులందరూ మర్త్యులే. నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకోబాకండి, వారి ప్రాణం వెడలిపోతుంది, వారు మంటిపాలైపోతారు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన భూమి ఆకాశాలను సృజించాడు, వెలుగును చీకటిని వెలుగుగా మార్చినవాడు. నా ప్రియ దేవ, శూన్యాన్ని అద్భుతమైన సృష్టితో నింపినవాడు. యెహోవా అంటేనే క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, రూలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అర్థం. అన్నిటినీ కలుగజేసిన వాడు, అన్నిటినీ పాలించేవాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక మాట ఉంది, పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. ఒట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండా వంచు. దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టై నీలచి ఉండు ప్రభుడ వంచు. కట్టడ చేగడ ముట్టుదనుకనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్నా యెహోవా నిన్నెన్న తరంబావో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఫస్ట్ పాట అద్భుతంగా దేవుణ్ణి వివరిస్తుంది. పాడటం కాదు, దాన్ని మనం అనుభవించాలి, ఆయన్ని మనం ఆశ్రయించాలి, ఆయన్ని మనం నమ్మాలి, ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన సన్నిధిలో మనం నివసించాలి. ఆయన సన్నిధిలో ఎలా నివసించాలి? ఊరికొచ్చి కూర్చోవడం కాదు. కొంతమంది వెళ్తారులే మందిరాలకి, ఎందుకు వెళ్ళరు? అందరికంటే ముందు వెళ్తారు, అందరికంటే ఎక్కువ ఇస్తారు, అందరికంటే చక్కగా పరిచర్యలో పాల్గొంటారు, చేస్తారు. కానీ దేవుని కట్టడాలు పాటించరు. సొలొమోనుతో చెప్పాడు, ఏమిటయ్యా బంగారంతో వెండితో వేల మనుగులతోటి మందిరాన్ని కడుతున్నా, పద్దాకల కిందకి మీదకి చూస్తున్నా, చాలా కాస్ట్లీగా, చాలా సుందరంగా, చాలా అద్భుతంగా, చాలా పెద్దగా, చాలా గొప్పగా కడుతున్నాను అనుకుంటున్నావా? అవన్నీ నాయే కదయ్యా, వాటన్నిటిని ఒక చోట చేర్చి పేర్చావు. నాకు కావాల్సింది ఇవి కాదయ్యా కట్టడాలు, నాకు కావాల్సింది నీ మనస్సు, నాకు కావాల్సింది నీ హృదయం, నాకు కావాల్సింది నీ జీవితం. ఈ మందిరంలో మిమ్మల్ని పోషించి, సంరక్షించి, భద్రపరిచి, వృద్ధి చేయాలనుకుంటున్నానయ్యా, రక్షించాలనుకుంటున్నానయ్యా నేను. అందుకు నా ఆజ్ఞలు మీరు పాటించాలయ్యా. ధర్మశాస్త్రం వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువాడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉంటాడు. ఆ నీతిమంతుడే ఖర్జూర మొక్క వలె మొవ్వ వేస్తాడు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము ఎప్పుడు చిగురిస్తూ ఈ లోకంలో, పరలోకంలో, శరీరంలో, ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సొలొమోను దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నంత కాలం అతని జీవితం బాగానే వర్ధిల్లింది. ఆ తర్వాత అన్యదేశపు భార్యలను చేసుకొని వారి విగ్రహారాధన వైపుని ఎప్పుడైతే తిరిగినాడో అప్పుడే అతని జీవితం, అతని రాజ్యం, అతని కుటుంబం అన్నీ పతనమైపోయినాయి. యుద్ధాలు ప్రారంభమైనాయి. చివరికి అతడు రాజ్యాన్ని కోల్పోయినాడు. అతని రాజ్యం విడిపోయింది. 10 గోత్రాలు ఇశ్రాయేలుగా, 2 గోత్రాలు యూదాగా విడగొట్టబడ్డారు. ఆ 10 గోత్రాలకు యెరోబామును రాజుగా చేసినాడు. అతని కింద పనిచేసిన యెరోబాముని, అతని కొడుకు రెహబాముకి 2 గోత్రాలను మాత్రమే దేవుడు అప్పగించినాడు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుని మందిరంలో ఉండటం ఎంత ముఖ్యమో
దేవుని వాక్యానికి విధేయత చూపించటం అంతే ముఖ్యం. ఈరోజు మందిరాలు ఎక్కువైపోయినాయి, మందిరాల్లో జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారే తక్కువైపోతున్నారు. అందుకే ఆశీర్వాదం, అభివృద్ధి కుంటుపడిపోతుంది, ఎండిపోతున్నారు, నష్టపోతున్నారు. మందిరాలకేం తక్కువ? దేవుడు అందరినీ ఆశీర్వదించడానికి అందరికీ అందుబాటులోకి వచ్చాడు. చెప్పాను కదా, మందిరం కాస్ట్లీ అయినా దేవునికి పెద్ద పట్టదు, మందిరం పేదదైనా దేవునికి పెద్ద పట్టదు. ఎందుకని? ఈ కట్టడాలతో దేవుడికి ఏం సంబంధం లేదు. అందులో దేవుణ్ణి ఆశ్రయించేవారు కావాలి, అందులో దేవుని మీద ఆధారపడేవారు కావాలి. చెప్పాను కదా, బ్లెస్సింగ్ ఆఫ్ డ్వెల్లింగ్ అని అంటే ఆ మందిరంలో నివసించేవారు కావాలి మొదట స్టెప్. ఆ తర్వాత ఆ మందిరములో ఆయన మీద ఆధారపడేవారు కావాలి. డ్వెల్లింగ్, బ్లెస్సింగ్ ఆఫ్ డ్వెల్లింగ్ అని చెప్పాను. తర్వాత బ్లెస్సింగ్ ఆఫ్ డిజైరింగ్ అని చెప్పాను. మూడవది బ్లెస్సింగ్ ఆఫ్ డిపెండింగ్ అని చెప్పాను. దేవుని మీద ఆధారపడుట, దేవుని నుంచి కోరుకోవటం అంటే దేవుని నుంచి బలము పొందటం, జ్ఞానం పొందటం, నీతి పొందటం, రక్షణ పొందటం, ఆదరణ, సమాధానం దేవుని నుంచి పొందటం అనేది ముఖ్యం. ఆ తర్వాత అందుకు దేవుని మందిరంలో నివసించాలి. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెబుతున్నాను అని అంటే, మందిరం యొక్క కాస్ట్లీ దేవుడికి అవసరంలా. దేవునిని నమ్మి దేవుని మీద ఆధారపడేవారు, దేవునితో బ్రతికేవారే కావాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఎంతమంది దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారన్నది ముఖ్యం. ఇల్లు కట్టుకుంటే కాదు ఆ ఇంట్లో ఉండాలి, మందిరం కట్టుకుంటే కాదు ఆ మందిరంలో ఉండాలి. చాలామంది ఎన్ని మందిరాలున్నా మందిరానికి ఒక్కసారి కూడా రారు. కొంతమంది వస్తే వస్తారు, ఎప్పుడు? పండగలప్పుడు. అట్టొచ్చి అట్ట కూర్చొని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, నీ మందిరములో నిత్యము నివసించువారు ధన్యులు. అర్థమైందా? నిత్యము ఆయన మందిరములో నివసించాలి. దావీదు పెద్ద రాజయ్యుండి కూడా తన కోరిక ఏమిటో తెలుసా? అయ్యా, నీ మందిరంలో గడపాలని, నీ ద్వారం దగ్గర కనిపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నా. నేను ఒక్క వరం అడుగుతున్నా. రాజులు వరం అడిగితే భార్యల్ని, రాజ్యాలని, వెండి బంగారాలు, మనులు మాణిక్యాలు కోరుకుంటారు. కానీ దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? నీ మందిరావరణంలో, నీ గడప దగ్గర నా జీవితకాలం అంతా గడపాలని నేను కోరుకుంటున్నా. ఎంతమందికి ఉందా కోరిక? నా ప్రియ దేవుని పిల్లల, దేవుని మందిరంలో ఎందుకు? రాజులంటే విజయాలను కోరుకోవాలా, సంపదలు, పక్క రాజ్యాలను ఆక్రమించుకోవటం, అందమైన భార్యల్ని సంపాదించుకోవటం, గుర్రాలు, ఏనుగులు, ఇవి కదా రాజులు కోరుకుంటారు. మరి దేవుణ్ణి ఎందుకు కోరుకుంటున్నాడు? మీకు అర్థం అవడానికి ఒక సంగతి చెబుతా. ఒకసారి ఒక రాజ్యంలో రాజుగారికి జన్మదినం వచ్చిందట. ఆ జన్మదినం రోజున ఆయన ఒక ప్రకటన చేశాడట. ఏమిటి అని అంటే, నా రాజ్యంలో చాలా ధన సంపదలు ఉన్నాయి, నా ఏమంటారు ధనాగారాల నిండా, కాబట్టి నా పుట్టినరోజు సందర్భంగా రాజుగారి తోటలో నేను సంపాదించిన ద్రవ్యాలన్నీ కూడా కుప్పలు కుప్పలు పోస్తా, ప్రజలందరూ రావచ్చు. అయితే 5 గంటల నుంచి, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఓపెన్ చేసి ఉంచుతా. వచ్చేవారు ఒక్కసారే రావాలి, వచ్చేవారు ఒక్క పాత్రే తెచ్చుకోవాలి, తెచ్చుకున్న వాళ్ళు ఒక్క ఐటమే తీసుకెళ్ళాలి. అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, బంగారం, వెండి, పగడాలు, పచ్చలు చాలా ఉన్నాయి, డబ్బులు, ధనము, ధాన్యము అంతా ఉంది. కుప్పలు 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 పోసా. రాజుగారి తోట అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. ఆయన ధనాగారంలో సంపాదించి తెచ్చి పెట్టుకున్న ఆ సంపదంతా కుప్పలు కుప్పలు పోసి ఒక్కసారే రావాలి, ఒక్క పాత్రతోనే రావాలి, ఒక్క ఐటమే తీసుకెళ్ళాలి. ఏదైనా తీసుకెళ్ళండి, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, అయిపోతుంటే తెచ్చిపోస్తుంట, అంత ఉంది అని చెప్పి ప్రకటన చేశాడట. అట్లాంటి ప్రకటన మన ఊర్లో చేశారనుకో, గణపవరంలో కొలత లేదు. నువ్వు చిన్న పాత్ర తెచ్చుకుంటే చిన్న పాత్ర, పెద్ద పాత్ర తెచ్చుకుంటే పెద్ద పాత్ర, ఎంతైనా తీసుకుపో అని అంటే ఇక ఎట్టుంటుందో చూడండి. కిట్టకిట్టలాడిపోతుందంట. తెల్లవారుజాము 5 గంటల నుంచే, 5 గంటల ముందు వచ్చి 10 గంటల దాకా అందరు అక్కడ నిలబడి పెద్ద పెద్ద పాత్రలు ఏది పెద్ద దొరుకుద్దో అది తెచ్చుకున్నారట. అన్నీ తెచ్చుకొని ఆ గేటు దగ్గర కాసుకొని ఉన్నారు. ఎప్పుడైతే 10 గంటలకు రాను వారు గేటులు ఓపెన్ చేశారో పెద్ద ప్రవాహంలాగా జనులు లోపలికి వచ్చారట. మొత్తం అంతా చూశారు, ఏది విలువైందో చూసుకొని గబగబా తెచ్చుకున్న పెద్ద పాత్రలో నింపుకొని వెళ్ళిపోతున్నారట. ఇట్లాగా ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పిలిపించారంటే, మన ఓట్లకు డబ్బులు ఇస్తే అందరిని పిలిపిస్తారు చూడండి.
ఓటుకు 5,000, ఓటుకు 2,000 అని అంటే ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ పిలిపించినట్టు మన పిల్లలందరినీ అట్లాగా అందరినీ పిలిపించారట. అందరూ వచ్చారు, అన్ని పాత్రలు తెచ్చుకున్నారు. వచ్చి ఇక్కడ ఉన్నాయన్నీ గబగబా ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక యవనస్తుడు మాత్రం ఆ గేటు దగ్గర అందరికంటే ముందు వచ్చాడట, కానీ ఏం పాత్ర తెచ్చుకోలేదట. వాడు ఏ పాత్ర తెచ్చుకోకుండా వచ్చి అక్కడ నిలవబడి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను ఆపి మరి ఏం తీసుకెళ్తున్నారు అని చూస్తున్నాడట. సింహాసనం వేసుకొని కూర్చున్న రాజుగారు ఈ యవనస్తుడి వైపు చూస్తున్నాడట. అందరూ అంత హడావిడిగా వచ్చి లోపలికి వచ్చి మొత్తం పట్టుకెళ్తుంటే ఆడేంటి పొద్దుటి నుంచి అక్కడే ఉంటాడు, వాడు రాడేంటి? పైగా వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూస్తున్నాడు. అందరి పాత్రలు ఓపెన్ చేసి ఎవడేం తీసుకెళ్తున్నాడో లెక్క పెట్టుకుంటున్నాడు. ఏంట్రా వాడు? సాయంత్రము 5:15 అయిందట. మళ్ళా ప్రకటన చేయించాడట. 15 నిమిషాలే ఉంది, ఎవరైనా ఈలోపే రావాలా. పొద్దునుంచి ఇక్కడ దాకా నిలవబడ్డా కూడా 5 తర్వాత కావాలంటే ఇవ్వను అని చదువుతున్నాడంటే ఈ ఉద్దేశంతో. ఎందుకని వాడు అక్కడే నిలబడ్డాడు, ఏం తీసుకెళ్ళట్లేదని. ఈ 15 నిమిషాల్లో రావాలంటున్నాడట. అయినా కూడా వాడు అక్కడే నింపాదిగా నించున్నాడట. అందరు వచ్చారు, అయిపోయినారు. చివరికి వాడిని పిలిచాడట. ఏమిట్రా నువ్వేం తీసుకెళ్ళిపోవు అని. అప్పుడు వాడు చూశాడట, అందరినీ గమనించాను, ఎవరెవరు ఏమేం పట్టుకెళ్తున్నారో, కానీ అందరికంటే విలువైంది ఎవరు పట్టుకెళ్ళట్లేదు. నేను అడిగితే అది ఇస్తావా రాజా అన్నాడట. పొద్దుటి నుంచి నీకు అర్థం కావట్లేదురా, నేను ఎవరినైనా అడ్డం పెట్టానా? అందరు వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నీకేం కావాలో తీసుకో అనగానే వాడు వెళ్ళిపోయి రాజుగారిని గట్టిగా వాటేసుకున్నాడట. రాజుగారిని గట్టిగా వాటేసుకుంటే నన్ను పట్టుకుంటావేంట్రా, వదలరా అన్నాడట. అప్పుడు ఆడన్నాడట, వీటన్నింటిలో నాకు విలువగా మీరే కనపడుతున్నారు. వాళ్ళందరికీ వెండి బంగారాలు వజ్రాలు వైడూర్యాలు విలువగా కనపడుతున్నాయి, కానీ నాకు మీరు కనపడుతున్నారు. ఎందుకో తెలుసా రాజా? వాళ్ళందరూ తీసుకెళ్ళి వాడుకుంటే కొన్ని రోజులకు అయిపోతాయి. అందరూ ఒక్కొక్కటే. నేను నిన్ను పట్టుకుంటే అన్నీ నాయే. నీ సువర్ణ సింహాసనం నాదే, ఈ రాజ్యం కింద ఉన్న పొలాలన్నీ నాయే, ఈ రాజ అంతఃపురం నాదే, రాబోయే అధికారం కూడా నాదే. కాబట్టి ఆ దానము ధాన్యము, అది పండే పొలాలు, అది తెచ్చుకుంటే ధనాగారాలు, ఈ రాజ్యం సింహాసనం అధికారం మొత్తం నావే. అందుకే నాకు నువ్వు కావాలి. నిన్ను పట్టుకున్నా మాట మార్చొద్దు, మళ్ళా ఏది విలువగా ఈ తోటలో కనపడితే అది ఇస్తానన్నావు అని అన్నాడట. వాడి తెలివికి మెచ్చి, వాడి ఆసక్తికి మెచ్చి, నా తర్వాత వీడే రాజ్యానికి వారసుడని శాస్త్రులను పిలిపించి రాపించి అతనికి దత్తపుత్రుడిగా స్వీకరించినాడట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ కథ మీకు చెప్పిన తర్వాత దావీదు ఎంత తెలివిగలవాడో మీకు అర్థమైందా? అయ్యా, గొర్రెలు కాసుకునేవాడిని నేను, నానే నన్ను మర్చిపోయినాడు. సమూయేలు వచ్చి నీ పిల్లల్లో ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు చెబుతున్నాడు అని అంటే, నా అన్నలు 7గురిని కూడా చూపించినాడు, కానీ నన్ను చూపించలా. నేను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాను, ఆడు కనిష్ఠుడు గొర్రెల కాపరి అని నన్ను తృణీకరించినాడు. అట్లాంటి నన్ను నువ్వు కోరుకున్నావు. గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనాన్ని ఎక్కించావు, పోరాటాల్లో సహాయం చేశావు, శత్రువుల నుంచి విడిపించావు, గొల్యాతును చంపే శక్తినిచ్చావు, కొదమ సింహాలను ఎలుగుబంట్లను చీల్చే శక్తినిచ్చావు, నాకు భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు, తెలివినిచ్చావు, సంగీతం ఇచ్చావు, వాయిద్యాలు పాటలు పాడే కృపనిచ్చావు, నీ పరిశుద్ధాత్మనిచ్చావు, నన్ను ఎంత కాపాడావు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకు నువ్వు కావాలని కోరుకున్నాడు. అందుకే ఆయన మందిరం అంటే దావీదుకు చాలా ఇష్టం. తల్లి తండ్రి తనను తృణీకరించిన, తనకు విలువనివ్వకపోయినా, రాజుగా అతడు పనికొస్తాడని వారు అనుకోకపోయినా దేవుడు అతన్ని కోరుకున్నాడు. అంతేనా? అడవిలో క్రూర మృగాల నుంచి కాపాడాడు, యుద్ధంలో రాక్షసుల లాంటి గొల్యాతు నుంచి, ఫిలిస్తీన్ల నుంచి కాపాడినాడు. అంతేనా? ఇంట పిల్లనిచ్చిన మామ కత్తిబట్టి తరుముతూ ఉంటే కంటి మీద నిద్ర లేకుండా చేస్తే ఆడి కత్తి మీద ఆడుబడి ఆ కత్తి ఈయన చేతిలోకి వచ్చేటట్టు చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ కాపుదలంతా నాకు ఎవరిచ్చారయ్యా? ఈ అధికారం నాకు ఎవరిచ్చారయ్యా? ఈ అంతస్తు నాకు ఎవరిచ్చారయ్యా? నువ్వే కదా. నాకు నీ మందిరం కావాలి. ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఎవరికి ఉంది మందిరం పట్ల, దేవుని పట్ల? మందిరంలో ఎవరున్నారు? మందిరానికి విలువ ఆ మందిరంలో నివసించే వ్యక్తిని బట్టి వస్తుంది. ఏమంటారు? ఇంటికి విలువ ఇంట్లో నివసించే వ్యక్తిని బట్టి వస్తుంది. ఇల్లు పెద్దదైనా అందులో ఓ నరహంతకుడు, కిరాతకుడు, దుర్మార్గుడు ఉన్నాడు అనుకో, ఇంటి వైపు చూస్తారా? చూడరు. ఇల్లు పూరిదైనా అందులో ఒక మంచి ప్రేమ కలిగిన, దాతృత్వం కలిగిన గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందరూ ఆ ఇంటి ముందే క్యూ కడతారు. ఇంటి యొక్క ఖరీదుని బట్టి కాదు, ఇంట్లో ఉన్న మంచి వ్యక్తిని బట్టి. మందిరానికి కూడా విలువ వచ్చేది దేవుణ్ణి బట్టి.
మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అది ఆయన నివాస స్థలం. ఎవరి కోసం ఆయన అక్కడ ఉంటున్నాడు? తన పిల్లలమైన మనల్ని అందరినీ సంరక్షించి పోషించటానికి దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏమన్నాడు? ఎక్కడ 2-3 చేరి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటాను. అయితే ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఊరికే ప్రభువా 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 అని చేసే ప్రార్థన కాదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, మందిరము పరలోకపు గవిని. పరలోకానికి అదే ద్వారం. అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి రాకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేవు. ఎందుకని? పరలోకానికి ద్వారం మందిరమే. ఈ పెనుయేలు పరిచర్యలో యాకోబు అరణ్యంలో దేవుణ్ణే మందిరంగా కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనే మందిరం. మందిరం అంటే ఏంటో మీకు అర్థం చెప్పనా? మందిరాన్ని ఇంగ్లీషులో శాంక్చురీ అన్నారు. శాంక్చురీ. మందిరాన్ని ఇంగ్లీషులో శాంక్చురీ అంటారు. శాంక్చురీకి తెలుగులో అర్థం అభయారణ్యం. అభయారణ్యం. అభయారణ్యం అనే పదం మీరు ఎక్కడ వినుంటారు? పక్షుల అభయారణ్యం, పులుల అభయారణ్యం, జింకల అభయారణ్యం, ఏనుగుల అభయారణ్యం అని ఎవరు ప్రకటిస్తారో తెలుసా? ప్రభుత్వం ప్రకటించి ఆ ప్రకటించిన అభయారణ్యాలకు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఆ జంతువులను కాపాడుతుంటారన్నమాట. ఎందుకు వాటిని కాపాడుతున్నారు? అవి అంతరించిపోతున్నాయి గనక. కొల్లేరు, ఉప్పలపాడు, ఇక్కడంతా కూడా ఆస్ట్రేలియా నుంచి వస్తాయి పక్షులు. వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి అవి మరలా పొదిగిన తర్వాత పిల్లల్ని తీసుకొని మరలా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాయి. అది వాటి జీవన క్రమంలో ఉన్న ఒక పద్ధతి. అయితే ఆ పక్షులు వచ్చినప్పుడల్లా ఇక్కడ వేటగాళ్ళు బాణాలు వేసి వాటిని కొట్టి వాటి గుడ్లను వాటి పిల్లల్ని చంపుకొని తింటున్నారట. అందుకని వాటి సంతానం తగ్గిపోయి అసలు ఆ స్పీసీసే లేకుండా జాతులు అంతరించిపోతున్నాయి. అందుకని జాతులు అంతరించిపోతే ప్రకృతికే ప్రమాదమని గవర్నమెంట్ వారు కోట్లు ఖర్చు పెట్టి అభయారణ్యాలుగా ప్రకటిస్తున్నారు. కాబట్టి నెమళ్ళ అభయారణ్యం. అక్కడ నెమళ్ళు సంరక్షించబడతాయి. అక్కడ ఏముంటాయి? వేట నిషేధం. వేటాడితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. సల్మాన్ ఖాన్ అని ఒక పెద్ద హిందీ హీరో ఒక దుప్పిని వేటాడితే ఆయన్ని జైలులో పడేశారు. చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆయనకి, పెద్ద హీరో. కానీ అభయారణ్యంలోకి వెళ్ళి జింకను వేటాడినందుకు ఆయన జైలు శిక్ష అనుభవించినాడు. చట్టాలు అంత కఠినంగా ఉంటాయి తెలుసా అభయారణ్యాల్లో. కాబట్టి అక్కడ వేట నిషేధం. అక్కడ ప్రత్యేకమైన వైద్యులు ఉంటారు. కాబట్టి వాటికి ఏదన్నా దెబ్బలు పుండ్లు వస్తే వెంటనే వాటికి వైద్యం అందుద్ది. తర్వాత వాటికి సహజమైన ఆహారం పెడతారు. వాటి పిల్లలను కూడా భద్రం చేస్తారు. కాబట్టి తల్లులను పిల్లలను కాపాడుతూ భోజనం పెడుతూ వేటాడకుండా వేటగాళ్ళను నిషేధిస్తూ ఆ తర్వాత అనారోగ్యం వస్తే వైద్యులను పెట్టి వాటి సంతానాన్ని వృద్ధి చేస్తుంటారు. ఎప్పుడైతే అభయారణ్యంలో ఆ జంతువులు పులులు కానీ సింహాలు కానీ ఆ తర్వాత దుప్పులు కానీ పక్షులు కానీ ఏదైనా సరే అంతరించిపోతున్నాయి అనుకున్న వాటికి సంరక్షణ ఏర్పాటు చేస్తే అక్కడ వాటి సంతానం వేల సంఖ్యలో అభివృద్ధి చెందుతుందట. అప్పుడప్పుడు మనకు లెక్కలు కూడా న్యూస్లో చెబుతుంటారు. ఫలానా టైగర్ ఫారెస్ట్లో 20 పులులే ఉండేవి, ఇప్పుడు 2000 పులులు అయినాయి. ఆ 20 పులులను ఎందుకని? అవి వేటాడకుండా ఆహారం ఇచ్చి వైద్యం ఇచ్చి కాపాడారు కనుక రాత్రి పగలు ఫారెస్ట్ ఆఫీసర్లను పెట్టి ఆ 20 అంతరించిపోతున్నాయి. ఇప్పుడు 2000 అయినాయి. వాటిని అట్లాగే కాపాడితే అవి 20,000 అవుతాయి. అదే గవర్నమెంట్ యొక్క లక్ష్యం. అవి అభయారణ్యం. అంతరించిపోతున్న జీవులకు సంరక్షణ పోషణ. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోరాదు, లేకపోతే లోపల రూమ్ ఉంది అక్కడికన్నా వెళ్ళి. సరే, ఇబ్బందిగా ఉంటే మీరు అక్కడ రూమ్ ఉందా లోపలికి వెళ్ళండి, చక్కగా ఇక్కడ కూర్చుంటే దేవుని వాక్యం వినండి. వీడేందిరా వాళ్ళని తీస్తాడు వీడియో, నన్ను తీరా, నన్ను తీస్తే ఆమెను చూస్తున్నాడు, నిద్రపోతుందని తీస్తున్నాడు ఏంటో మరాడు. సరే వినండి నా ప్రియ దేవుని పిల్లరా. అభయారణ్యం అవేమో జంతువులకు పక్షులకు. మరి ఈ అభయారణ్యం ఎవరికో తెలుసా? అంతరించిపోతున్న మానవ జాతి కోసం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు ఏర్పాటు చేశారో తెలుసా? పరలోకపు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, ప్రభువు ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వాలకి మొక్కల మీద జంతువుల మీద పక్షుల మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద లేదు. అసలు మనిషే లేకపోతే ఈ సృష్టి ఎందుకో చెప్పండి.
మనిషి లేకపోతే మొక్కలు ఎందుకు? మనిషి లేకపోతే జంతువులు ఎందుకు? మనిషి లేకపోతే పొలాలు ఎందుకు? మనిషి లేకపోతే ప్రభుత్వాలు పథకాలు ఎందుకు? హాస్పిటళ్ళు, హోటళ్ళు, కిరాణా షాపులు, బట్టల షాపులు ఏం చేసుకోను? అన్నీ మనిషి కోసమే కదా. కానీ ఆ మనిషి నిర్లక్ష్యం చేయబడుతున్నాడు ఈ సృష్టిలో. మన రాష్ట్రం కాదు నేను చెప్పేది, ప్రపంచమంతటా మనిషే నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. మానవ జాతి అంతరించిపోతోంది. పులుల మీద, దుప్పుల మీద, పక్షుల మీద, మొక్కల మీద ఉన్న శ్రద్ధ, వీటన్నింటినీ ఎవరు అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడో ఆ మనిషి మీద శ్రద్ధ లేదా? లేదు అనే చెప్పాలి. మానవులు అంతరించిపోతున్నారు, వారి మనసులు కృంగిపోతున్నాయి, వారు దుఃఖంలో, వేదనలో, బంధకాలలో, బానిసత్వాల్లో బతుకుతున్నారు. కుటుంబాలు, జీవితాలు క్షీణించిపోతున్నాయి. వాడి మీద ఎవరికి శ్రద్ధ లేదా? వాడి మీద దేవునికి ఉన్నది శ్రద్ధ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే మందిరం దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు దేవుని పిల్లలంటే? ఓన్లీ మాలలు, మాదిగలేనా? చాలామంది అభిప్రాయం అదే. ఓపెన్ మీటింగ్ కాబట్టి ఈ చుట్టుప్రక్కల గణపవరంలో ఉన్న వారందరికీ చెబుతున్నాను, యేసు ప్రభువు మందిరాలను ఏర్పాటు చేసింది మానవుల సంరక్షణ కొరకు, వేటగాళ్ళు నిషేధించబడడానికి, పోషణ, సంరక్షణ, తక్షణ స్వస్థత, మనసుకు నెమ్మది, ఆదరణ, తల్లులకు, పిల్లలకు క్షేమము, అభివృద్ధి ఇవ్వడానికే దేవుడు మందిరాలను అభయారణ్యాలుగా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వాలు పక్షులను, పశువులను, మొక్కలను సంరక్షిస్తుంటే వాటన్నింటి కోసం, అవన్నీ కూడా మనిషిని కోసం చేశాను కనుక మనుషులు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, మనుషులు వేటాడబడుతున్నారు, మనుషులు నశించిపోతున్నారు. ఆ మనుషులను సంరక్షించి వారిని, వారి సంతానాన్ని వృద్ధి చేయడానికి నేను మందిరాలు నియమిస్తున్నా అని చెప్పాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ మందిరాలలో మనుష్యులు సంరక్షించబడతారు, వారి మనసులు సంరక్షించబడతాయి, వారి ఆత్మలు రక్షించబడతాయి, వారు పోషించబడతారు, వారి పిల్లలు సంరక్షించబడతారు. వారు అల్పులైనా సరే, ఘనులైనా సరే. ఈ అల్పులైనా, గనులైనా అందరూ మనుషులే. చచ్చిపోతే అందరూ పోయేది ఆ మట్టిలోకి. ఏమంటారు? దేశానికి అధినేత అయిన ప్రధానమంత్రి చచ్చిపోయినా పోయేది మట్టిలోకే. ఆ రోడ్డు పక్కన అడుక్కునే పేదవాడైనా చచ్చిపోతే పోయేది మట్టిలోకే. మానవులందరూ మర్త్యులే, అందరికీ మరణం ఉన్నది, అందరూ దేవుని దృష్టిలో సమానమే. ఈ లోకంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చును, కులాలు, మతాలు, అధికారాలు, ఆస్తిపాస్తులను బట్టి నీకు తేడాలు ఉండొచ్చునేమో, కానీ మనమందరము మానవులము. అందరినీ దేవుడు సమానంగానే ప్రేమిస్తున్నాడు. ఓ 10 మంది పిల్లల్ని కంటే తల్లికి 10 మంది మీద ప్రేమ ఉంటుంది. ఆ 10 మందిలో 5 బుద్ధిమంతులు అయి ఉండొచ్చు, 5 బుద్ధి లేనోళ్ళు అయి ఉండొచ్చు, 5 అమ్మా నాన్న సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయి ఉండొచ్చు. ఇంకొంతమంది అమ్మా నాన్న కూర్చో అంటే నిలబడతా, నిలబడు అంటే కూర్చుంటా, లోపలికి రారా అంటే బయటికి పోతా, నీకు నాకు సంబంధంలే, యువతివే నువ్వు, ఎవడివిరా నువ్వు, ఏంట్రా నీ పెత్తనం నా మీద, కొట్టానంటే సస్తావు అన్నా కూడా ఆ 5 మందిని కూడా అమ్మా నాన్న ప్రేమిస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మా నాన్న ప్రేమలో మార్పు ఉండదు. కాకపోతే మంచిగా ఉన్న వాళ్ళ గురించి సంతోషపడతారు. తిరుగుబోతులై, తిట్టుబోతులై, త్రాగుబోతులై, కొట్టుబోతులై తిరుగుతుంటే వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. అంతేగాని ఆ 10 మందిని ఎవరిని వదిలిపెట్టుకోరు. దేవుడు కూడా ఈ సర్వలోకంలో ఉన్న మనుషులను సృష్టించాడు. 100వ కీర్తన మొదటి 3 వచనాలు మీరు చూడాలి. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. చాలామంది అభిప్రాయం దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని అంటే ఆ కులమోళ్ళు, ఈ కులమోళ్ళు అనుకుంటున్నారు, ఆ మతమోళ్ళు, ఈ మతమోళ్ళు అనుకుంటున్నారు, ఆ దేశమోళ్ళు, ఈ దేశమోళ్ళు అనుకుంటున్నారు. కాదు ప్రియ దేవుని పిల్లలారా, 100వ కీర్తనలో అసలు సత్యం మీకు తెలియజేస్తాను. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కాబట్టి ఆయన కాపరి, మనము గొర్రెలము. ఆయన సృష్టికర్త, మనము సృష్టించబడిన పిల్లలము. నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన ప్రభువు, మనము పాలించబడే ప్రజలము. ఈ లోకపు మనుషుల్లాగా కాదు. ఈ లోకపు అధికారులు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పార్టీని బట్టి, డబ్బును బట్టి, ఓట్ల శాతాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు. దేవుడు అలా ప్రేమించడు. ఆయన అల్పులనేమి, ఘనులనేమి అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. డబ్బున్నోన్ని, డబ్బు లేనోన్ని, ఆరోగ్యం ఉన్నోన్ని, లేనోన్ని, అందమున్నోన్ని, లేనోన్ని, చదువున్నోన్ని, లేనోన్ని,
అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో తారతమ్యం లేదు. తారతమ్యము చూపని ప్రేమ, తరిగిపోని యేసు దివ్య ప్రేమ. తారతమ్యము చూపని ప్రేమ, తరిగిపోని యేసు దివ్య ప్రేమ. తగని వారి నెల్లా తన వారిగా నించి, తగని వారి నెల్లా తన వారిగా నించి, తన సొత్తుగా చేసుకున్న ప్రేమ, తన రాజ్యమునకు పిలచిన ప్రేమ, తన సొత్తుగా చేసుకున్న ప్రేమ, తన రాజ్యమునకు పిలచిన ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా, ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ, ఎన్నడూ దాటిపోని ప్రేమ, ఎన్నడూ దాటిపోని ప్రేమ. చాలామంది మనుషులు అంతరించిపోతున్నారు, మనస్సులు క్షీణించిపోతున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి. దేనితో? వేటగాళ్లతో. ఎవడు వేటగాడు? మానవ జీవితాలను వేటాడే వేటగాడు దుష్టుడైన సాతానుడు. వాడు వేసే బాణాలున్నాయే, ఆ బాణాలు మనుషులను పట్టిన దురలవాట్లు. ఆ దురలవాట్లతో మనుషులు గుచ్చబడుతున్నారు, చంపబడుతున్నారు. వాటి మీద శ్రద్ధ లేదు ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వం అని నేను అడగట్లా, అన్ని ప్రభుత్వాలు, అన్ని దేశాలు. నేను ఒక ప్రభుత్వాన్ని కాదు, మానవులను సంరక్షించవలసిన ప్రభుత్వాలు మానవులను వేటాడుతూ ఉన్న వాటి నుంచి ఎవరు కాపాడట్లేదు. ఏమయ్యా మానవులను వేటాడే ఆ ఆయుధాలు, ఆ బాణాలు అని అంటే త్రాగుడు ఈరోజు మానవ జీవితాలను పాడు చేస్తాను. చిన్న పిల్లలండి, మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే 4 పిల్లలు వాళ్ళ నాన్న కారు తీసుకొని వచ్చి రోడ్డు ప్రక్కన ఒక హైవేలో చెట్లల్లోకి నెట్టేసేసి బీరు బాటిల్ తాగుతున్నారండి. రిజల్ట్స్ వచ్చిన రోజున 10th క్లాస్ పిల్లలు. నేను వెంటనే దిగి చెంపకబెట్టి ఒకటి బీకుదామనుకున్నా. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే పాస్ అయితే ఏమి రా, ఒకడు కారు తీసుకొచ్చి 4 ఎక్కొచ్చి బీరు బాటిళ్ళు ఈ హైవేలో తాగుతున్నారు అని కొడదామనుకున్నా. కానీ నాకు ధైర్యం జరిపాలా. ఎందుకో తెలుసా? ఆ ముందు రోజే కాకినాడలో జరిగిన ఒక సంఘటన వీడియోలో చూశా. ఒక అమ్మాయి సెల్ ఫోను టీచర్ గారు లాక్కున్నారట వాళ్ళ ప్రొఫెసర్. ఇక చూడండి, యువతివే నువ్వు, నా సెల్ ఫోన్ ఇచ్చేవే, నీకేం సంబంధమే, నా సెల్ ఫోన్ ఇచ్చేవే అని టీచర్ లెక్చరర్ని అందరు పిల్లలు ఉండగా కాలేజీ క్యాంపస్లో నా సెల్ ఫోన్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతా అంటుంది. ఈ టీచర్ ఏమనుకుందో పాపం, కొట్టదులే ఊరకట్ట అంటుంది అనుకుందేమో, ఏది కొట్టు చూద్దామని కానీ తీసి పటా 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 ముఖానికి వేసి కొట్టిందండి. అంతమంది చూస్తుంటే కాలేజీలో అసలు టీచర్ సెల్ ఫోన్ ఎందుకు తీసింది? అందరి ఫోన్లు తీసుకోకుండా 2000-3000 మంది జనాభా ఉన్న ఎన్రోల్మెంట్ ఉన్న కాలేజీలో నీ సెల్ ఫోనే ఎందుకు తీసుకుంది? క్లాసుల్లో పాఠం వింటలేదో, వీడియోలు చూస్తున్నావో, ఫోన్ మాట్లాడుతున్నావో, ఏదో నష్టమైన పని చేస్తున్నావని నిన్ను భయపెట్టి నిన్ను మార్గంలో పెట్టడానికి సెల్ ఫోన్ లాగేసేసుకుంది అనుకో. మేడం ఇంకెప్పుడు అట్ట చెయ్యను మేడం, క్లాసులో ఫోన్ వాడను మేడం, ఎవరితో చూడండి మేడం, మాట్లాడండి మేడం, ఇచ్చేయండి మేడం, అందులో అన్నీ ఉంటాయి కదా, చూసుకోవాలి కదా, ప్లీజ్ మేడం అని ఉంటే వార్నింగ్ ఇచ్చి బెదిరించి ఇంకోసారి చెయ్యొద్దు, నీకు నష్టం కదా అని ఇచ్చుండేది కదా. ఇల్లు వదిలిపెట్టిన వారికి కాలేజీల్లో ఉన్న టీచర్లే కదా నెక్స్ట్ పేరెంట్స్, వాళ్ళు కదా చూడాలి, సరిచేయాలి. ఇంట్లో అమ్మా నాన్నకు లోబడక, బడిలో టీచర్లకు లెక్చరర్స్కు లోబడక, గుడిలో దేవుని పిల్లలకు లోబడక ఎవరికి లోబడతారు? మరి ఎవరు మిమ్మల్ని సంరక్షించాలి? స్వేచ్ఛానుసారముగా జీవించువాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. కంచె కొట్టు వానిని పాము కరుస్తుంది. సంరక్షణ కంచెలో ఉంటేనే, ఇంటిలో ఉంటేనే, అది దాటిపోతే సంరక్షణ ఉండదు. చెప్పుతో కొడితే పాపం అందరూ చూస్తున్నారు, అది చూసి నేను వీళ్ళని కొడితే వీళ్ళని నన్ను కొడతారోనని నాకెందుకు వచ్చిన గొడవలే,
ఈ కాలంలో పిల్లలు బాగలేరు. ఇదివరకే టీచర్ లేదన్నా అంటే సార్ వాళ్ళ సైకిల్ ట్యూబులకి గాళ్ళు తీయడం, బ్రొత్తలేకిన్లు తీసుకొని పొడిచి పంచర్లు పెట్టడం చేసేవాళ్ళు కోపం ఉంటే పిల్లలు. అదే తప్పనుకో. ఇప్పుడు ఏమన్నా అంటే కత్తులతో పొడుతున్నారు బయటికి రాగానే. ఎవరిని? టీచర్లని. కాలం మారిపోయింది, మనస్సు మారిపోయింది, క్రూరత్వం పెరిగిపోయింది, తిరుగుబాటు పెరిగిపోయింది. తద్వారా ఏమవుతున్నారు? టీచర్ని కత్తితో పొడిస్తే వాడు మరలా ఆ స్కూల్లో కొనసాగుతాడా? వాడి చదువు కొనసాగుతుందా? ఇంకొకటి ఎవడైనా వీడికి సీట్ ఇస్తాడా? ఈ పొడిచిన నేరానికి హత్యా నేరం కింద తీసుకెళ్ళి జైల్లో పడేయరా. బాల నేరస్తులు ఎక్కువైపోతున్నారు, జువెనైల్ ప్రిజనర్స్ ఎక్కువైపోతున్నారండి, జువెనైల్ క్రిమినల్స్ ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లల మీద శ్రద్ధ ఎవరికి ఉంది? ఈ సెల్ ఫోన్లు, ఈ సీరియళ్ళు, ఈ సినిమాలు చిన్నపిల్లల్ని కూడా నరహంతకులను చేస్తున్నాయి. టీచర్లను పొడిచేవాళ్ళు, ప్రేమించిన వాళ్ళని పొడిచేవాళ్ళు, అమ్మా నాన్నను పొడిచేవాళ్ళు. నరహంతకులు ఎక్కువైపోతున్నారు. సాతానుడు మనుషుల్ని నరహంతకుల్ని చేశాడు, కోపిష్ఠుల్ని చేశాడు, గర్విష్ఠుల్ని చేశాడు, తిరగబడే వాళ్ళని చేశాడు. మొన్న ఒక పిల్ల వచ్చింది నా దగ్గరికి. ఆ పిల్ల పెళ్ళి కొప్పుకోలేదని వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు గొంతు కోసేసిందండి ఆ పిల్ల. ఇప్పుడు ఆ పిల్ల జైలుకి వెళ్తాంది. కోర్టులో లాస్ట్ హియరింగ్ నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా అన్న, నా పెళ్ళికి ఒప్పుకోవట్లేదని అడ్డం వస్తున్నారని మా అమ్మ నాన్న ఇద్దరి గొంతు కోసేసా. ఎవరు చెప్పారమ్మా నీ కట్ట చేయమని? నేను ప్రేమించిన అబ్బాయి చెప్పాడు. వాడు చెప్తే చేస్తావంటమ్మా. ఇప్పుడు వాడు నువ్వు ఇద్దరు జైలుకి వెళ్ళిపోతున్నారుగా. ఎవరు అంతరించిపోతున్నారు? జంతువులు, మొక్కలు, పక్షులు బాగానే ఉన్నాయిలే. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాటికేమి ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. మనము పాపంలో మరణిస్తే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అబద్ధికులు, దొంగలు, మాంత్రికులు, విగ్రహారాధికులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అసహ్యులు అగ్నిగంధకాలతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారు. దుష్క్రియలు చేయు వాని ఆత్మకు శ్రమ, వేదన, బాధ, అంధకారం, నిత్య నరకం, ఆరని అగ్నిగంధకాలతో మండు గుండం. ఈ సృష్టిలో మానవుడే ముఖ్యం. కులాలు, మతాలు పక్కన పెట్టండి, అవి దేవుడు ఏర్పాటు చేయలేదు. మానవులందరినీ దేవుడు కలుగజేసినాడు. కులాలు, మతాలు చెడిపోయిన బుర్రల్లో నుంచి పుట్టినాయి. సంస్కృతులు, సాంప్రదాయాలు, భేదాలు చెడిపోయిన బుర్రల్లో నుంచి పుట్టినాయి. మానవులందరూ ఒక్కటే. ఆ అందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే. వారిని సంరక్షించటానికే మందిరాలను ఏర్పాటు చేశాడు. నా ప్రియ దేవుని పిల్లరా, వేటాడుతున్న దుష్టుడి నుంచి, వాడు ఉపయోగిస్తున్న బాణాల నుంచి మానవులను కాపాడటానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పాడు చేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ఆయుధాలు, వాడి పాఠశాలలు, వాడి యొక్క యూనివర్సిటీలే ఈ పాపాన్ని నేర్పించే సినిమాలు, సీరియళ్ళు, చెడ్డ స్నేహాలు. నా ప్రియ దేవుని పిల్లరా, దొంగలు అవుతున్నారు, నరహంతకులు అవుతున్నారు. తల్లిని చంపుకోవటం ఏంటండి? పెళ్ళి ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాడు మంచోడు కాకపోతేనే కదా. వాడితో నీ జీవితం బాగుండదనే కదా. నీకోసం కండలు కరిగించుకొని, ఎముకలు అరిగించుకొని, ఎండలో కష్టపడి చెమటను రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను కని పెద్ద చేసే తల్లిదండ్రులు నీ పెళ్ళిని ఎందుకు అడ్డగిస్తున్నారు? వాడితో నీ జీవితం బాగుండదనే కదా. వారి అనుభవాలతోటి వాళ్ళు తాతల ముత్తాతల దగ్గర నుంచి చూసుంటారు, ఎరుగుంటారు కనుక వద్దమ్మా అని చెబుతారు. నీ క్షేమం కోసం చెప్పినప్పుడు వినాలి. కానీ ఏలోనే అడ్డు తొలగించాలని మాతృహంతకులు, పితృహంతకులుగా మారిపోతారా? అలా మారిపోతే నువ్వు సంరక్షింపబడతావా? ఇప్పుడు భార్య ఒక చోట, ఆడోళ్ళ జైల్లో, భర్త మగోళ్ళ జైల్లో, అమ్మ నాన్న సమాధికి, నెమ్మది లేదు, పోషణ లేదు, ఉద్యోగం లేదు. ఈ నరహంతకులు ఎక్కడికి పోయినా గౌరవం లేదు. నా ప్రియ దేవుని పిల్లల జీవితాలు ఎంత పతనమైపోతున్నాయి. సాతానుడు వాడే మరొక ఆయుధం త్రాగుడు. ఇప్పుడు పిల్లలు చిన్న వయసు నుంచే అదొక సరదా అయిపోయింది. బీరు తాగటం ఒక సరదా. అసలు తాకపోతే వాడు మగోడే కాదు. అట్లాంటి డెఫినేషన్ ఇస్తుంది లోకం ఇప్పుడు. మగోడన్నాక తాగడా, మగోడన్నాక తిరగడా. ఆహారం కాని దాని కొరకు రోకలు ఇవ్వద్దు, దేహాన్ని చెరుపు దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఇవ్వద్దు. నా ప్రియ దేవుని పిల్లరా, దేహాన్ని చెరిపేదే కదా మద్యపానం, దేహాన్ని పాడు చేసే కదా మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, పాన్పరాగులు, ఎన్ని రకాల విష పదార్థాలు, ఎన్ని రకాల మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలైపోయినారు. మగోడంటే తాగాలనా? తాగినోడే మగోడా? తాగనోడు మగోడు కాదా? అంటే నీ ఉద్దేశం తొందరగా భార్యను, పిల్లల్ని విధవలను చేసి పోవాలనా? వాడు ఎక్కువ కాలం బతకూడదా? ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తాయి, ప్రజలు డబ్బుల కోసం
మద్యపానాన్ని అమ్ముతున్నారు, బాధలు మర్చిపోవడానికి తాగుతున్నారు. అప్పులు పెరిగితే తాగితే అప్పులు తీరుతాయా? చాలామంది మానసిక నెమ్మది కోసం తాగుతున్నాం అంటారు. నా ప్రియ దేవుని పిల్లరా, అప్పులు ఎక్కువైపోయినాయి, నిద్ర పట్టట్లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయి, అందుకని తాగుతున్నా. వ్యాపారంలో ఓడిపోయా, అందుకు తాగుతున్నా. నా భార్య నా మాట వింటల్లా, అందుకు తాగుతున్నా. భార్య మాట వినకపోతే తాగితే వింటుందా మాట? వ్యాపారం పాడైపోయింది, తాగితే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయా? అప్పులు ఎక్కువైపోయినాయి, తాగితే ఇంకా అప్పులు అయిపోతాయి కదా. ఇది అబద్ధం, సాతానుడు చేసే మోసం. నేను ఆ త్రాగుడుకు బానిసైన వాళ్ళని నేను దూషించట్లా. మీరు ఆ బాణాల నుంచి విడుదల పొందటానికి దేవుణ్ణి చేరాలని మాత్రమే చెబుతున్నా. శత్రువు నుంచి, శత్రువు వేసే బాణాల నుంచి నిన్ను కాపాడే కేడం, నిన్ను సంరక్షించే డాలు దేవుడు. ఆయన నీకోసమే ఇక్కడికి వచ్చాడు. ఆకాశమందు ఆసీనుడైన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి నీ దగ్గరికి వచ్చాడు నిన్ను కాపాడటానికి, నిన్ను వేటాడుతున్న సాతాను నుంచి నిన్ను సంరక్షించటానికి, వాడు వేసే బాణాల నుంచి నిన్ను కాపాడటానికి. కొంతమంది అబద్ధాలకు బానిసలైపోయారు, కొందరు అక్రమ సంపాదనకు బానిసలైపోయినారు. అక్రమ సంపాదన, ఒక్క రాత్రిలో డబ్బు సంపాదించాలి. ఏం చేయాలి? బెట్టింగ్లు ఆడాలి, జోదాలు ఆడాలి. బెంగళూరులో ఒకడు నెలకి 80,000 జీతం అంట వాడికి. నాన్న చచ్చిపోతే అమ్మ అక్కని వీడిని పెంచి పెద్ద చేస్తా చదివిస్తా వచ్చింది. కష్టాలు పడి చదివించింది. ఆ అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. ఓ 8 లక్షలు ఏమో బీరువాలో పెట్టిందంట పెళ్లి కోసం. ఈడు ₹1 ఇంట్లో ఈడంట అమ్మకి. 80,000 వచ్చినా కూడా బెట్టింగులు అని వాడు డబ్బులు పెడుతుంటాడు. వాడికి ధనాపేక్ష, ఒక్క రాత్రిలో లక్షలు సంపాదించాలని. ఆడ సంపాదిస్తారు. అక్రమంగా సంపాదించే డబ్బు నిలబడుతుందా? నిలబడదు. తనవి కాని గుడ్లను కౌసు పిట్టలాగా ఉంటాడంట అట్లాంటోడు. సగంలోనే ఆ డబ్బు అని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. కష్టపడి 2 చేతులతో సంపాదిస్తుంది, నిలబడుతుంది. కానీ అబద్ధాలాడి మోసాలు చేసి దొంగ సంతకాలు పెట్టి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఈలను ముంచి సంపాదించే డబ్బు నిలబడదు. అది సాతాను ఎరా, అది నిన్ను నాశనం చేస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి తమ్మును తామే కత్తులతో పొడుచుకొని చచ్చారు అన్నాడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఉన్నదానితో తృప్తిగా ఉండండి. బాగా డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలి, ఆడి ఈడి నెత్తికొట్టి కడుపు కొట్టి డబ్బు సంపాదించాలి అనుకోవటం సాతాను వేటాడే ఒక ఆయుధం. మానవులు దాని కింద పడిపోకూడదు. ఈడెట్ట నాశనం అయిపోయాడు మీకు చెబుతా. వాళ్ళ అక్క పెళ్లి వారం రోజుల్లో ఉందట. వీడేమో బెట్టింగుల్లో డబ్బులు పెట్టాడట. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టి లేకపోతే కొడతాం, చంపుతాము, అది ఇది అంటున్నారట. అందుకని వాడేం చేశాడు తెలుసా? ఇప్పుడు అమ్మ పెళ్లి కోసం, అక్క కోసం డబ్బులు 8 లక్షలు బీరువాలో పెట్టింది కదా, 5 దొబ్బేద్దాం అనుకున్నాడట. 5 దొబ్బేస్తే మరి వారం రోజుల్లో పెళ్ళి. ఇంట్లో ఉంది 3. అక్క తీయదు తన పెళ్లి డబ్బులు, అమ్మ కష్టపడి కూడబెట్టిన డబ్బు ఆమె తీయదు. ఇక తీస్తే నేనే తీయాలి, తెలిసిపోద్దని ఆ డబ్బు తీసే ముందు ఏం చేశాడు తెలుసా? వీళ్ళిద్దరికి ఉడుకుతున్న అన్నంలో విషం వేసాడట. స్టవ్ మీద ఉన్న అన్నంలో విషం వేసి ఆ అన్నం వీడు బాక్స్లో పెట్టుకొని వెళ్తా వాళ్ళ అమ్మతో చెప్పాడంట, అమ్మ నేను బాక్స్ పెట్టుకున్నా అన్నాడట. ఎందుకు నాన్న? రోజు నేను కదా బాక్స్ పెడతాను, నువ్వెందుకు పెట్టుకున్నావురా? కాదమ్మా అర్జెంట్ అయిపోయిందిలే, పెట్టుకున్నానులే, మీరు తినండి అని చెప్పి బయటికి వెళ్ళిపోగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడంటండి. ఆఫీస్కి వెళ్ళిపోయి 3 గంటల దాకా సెల్ ఫోన్ ఆన్ చేయలే. వీళ్ళమ్మ వాడు వెళ్ళిపోయిన అర్ధగంటకి అక్క అమ్మ ఇద్దరు కూడాను ఆ భోజనం పెట్టుకొని తిన్నారట. పెళ్లి కోసం సన్నగా సిద్ధపడుతున్న ఆ యవనస్తురాలు వెంటనే విషయం ఎక్కిపోయి లోపలికి పాపం నొరగలు గక్కుతూ చచ్చిపోయిందట. ఈ అమ్మాయిని హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళొద్దు వాళ్ళమ్మకు కూడా కడుపు తిప్పేస్తుందట, కళ్ళు తిరిగిపోతున్నాయి. పిల్లేమో ఇక్కడ పడిపోయింది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడట, అతన్నన్నా పిలిచి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోతే బాగుండేది. ఆ అమ్మాయి బతికేది, ఆమె బతికేది. ఈ అమ్మాయి చచ్చిపోయేదాకా ఆమె ఇంట్లో నుంచి కదల్లా. పోనీ ఆమె ప్రాణం అన్నా కాపాడుకోవద్దు? వీళ్ళిద్దరి ప్రాణం కంటే ముఖ్యంగా ఏమి చేస్తుంది ఆవిడ అని అంటే సెల్ ఫోన్ తీసుకొని కొడుక్కు ఫోన్ కొడుతుందంట. ఆమె ఫోన్ చేస్తుందనే వాడు స్విచ్ ఆఫ్ చేశాడు. ఎందుకు? ఫోన్ చేస్తే రావాల్సి వస్తుంది, వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బతుకుతారు, బతికితే నేను డబ్బు కొట్టేయలేను. ఇది వాడి ప్లాన్. అందుకని 3-4 గంటల వరకు ఫోన్ ఎత్తకుండా ఉంటే వాళ్ళే తింటారు, సస్తారు, నా డబ్బుకు అడ్డం లేకుండా పోతారు అని చెప్పి ప్లాన్తోనే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ ఆ తల్లి ఆరాటం, చెప్పాను కదా తల్లి ప్రేమ చాలా గొప్పది. కొడతా ఉంది 3 గంటల దాకా కొడతానే ఉందంట ఫోను.
3 గంటలకి ఏం వార్త వస్తుందో విందామని వాడు ఫోన్ ఆన్ చేస్తే అమ్మ ఫోను, అమ్మ కాలింగ్. ఒరే ఏంటి అమ్మ చేస్తుందా? వాళ్ళు చచ్చిపోయారని ఇంట్లోకి వచ్చి ఎవరైనా చూసి చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారని ఫోన్ ఎత్తితే వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఫస్ట్ మాట, బాబు అన్నం తిన్నావా అనిందట. అప్పుడు వాడు అన్నాడట, డ్యూటీలో పడి ఇంకా తినలేదమ్మా. ఏం మీరు తినలేదా అన్నాడట. ఈడు ఏంటి ఇంకా బాగాలేదు, ఇంకా ఉన్నారని అర్థం. మీరు తినలేదా అన్నాడట. తిన్నాం బాబు, అక్క చచ్చిపోయిందిరా, నాకు కూడా ప్రాణం పోయేటట్టుంది బాబు, ఏం కలిసిందో తెలియదురా, నువ్వు అన్నం తింటావేమోనని టెన్షన్గా ఫోన్ చేస్తున్నాను బాబు, అందులో విషయం కలిసినట్టుంది, తినబాకు బాబు అని చెప్పి చచ్చిపోయిందట. అందులో విషయం కలిసినట్టుంది, తినబాకు బాబు అని చెప్పి చచ్చిపోయిందట. అదే లాస్ట్ మాట. వాడు అనుకున్న పని అంతా జరిగిపోయింది, ఆలస్యమైనా కూడా అనుకొని దర్జాగా ఇంటికి వచ్చి నటిస్తా, తీయండి తొందరగా పాతి పెడదాం అంటారు. ఏం వాళ్ళ మేనమామ వచ్చి బంధువులు రావద్దా? మేము ఎవరు లేవనుకున్నావా? ఏమిటి అంత తొందర చేస్తున్నావు? వీళ్ళు అసలు ఎందుకు చచ్చిపోయారు? ఏం జరిగింది? వెళ్ళిపోయి వీడి మీద అనుమానంతో కేసు పెట్టారట. కేసు పెడితే వచ్చి అన్నాన్ని పరీక్షించి ఫోన్ కాల్ చూసి వీడు కూడా ఎందుకు ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు, పోలీసు వాళ్ళని పిచ్చోళ్ళు కాదు కదా, ఇంటరాగేట్ చేస్తే బీరువాలో ఉన్న 8 లక్షల కోసం అమ్మను అక్కను నేనే అడ్డు తొలగించాలనుకున్నా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇప్పుడు వాళ్ళిద్దరు చచ్చిపోయి పచ్చని కాపురంతో అత్తారింటికి పోవాల్సిన అక్కను తమ్ముడే దగ్గరుండి శవం చేసి సాగనంపాడు. తన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న అమ్మ ప్రాణాన్ని వాడే తీశాడు. డబ్బు కోసం వాడిప్పుడు జైల్లో ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, సాతానుడు చాలా దుర్మార్గుడు. వాడు వాడే బాణాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. ధనాపేక్షతో, మత్తు పదార్థాలతో, నరహంతకపు మనసుతో, స్వేచ్ఛాపూరితమైన జీవితంతో ఎన్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఆడవాళ్ళు అందామా, మగవాళ్ళు అందామా, యవనస్తులను అందామా, అమెరికానా, ఆస్ట్రేలియానా, ఆంధ్రప్రదేశా, ఎక్కడైనా సరే మానవులందరూ వేటగాని ఉరిలో పడిపోతున్నారు. సాతాను బాణాలకు చిక్కిపోతున్నారు. ఈ వేటగాని ఉరి నుంచి కాపాడాలనుకున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ బాణాల నుంచి కాపాడాలనుకున్నాడు దేవుడు. ఇంకా అధికమైన బాణాలు సాతాను చేతిలో. జారత్వము, వ్యభిచారం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఈ సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్, ఈ సెల్ ఫోన్లో వచ్చే యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాములు పిల్లల్ని వ్యభిచారులను చేస్తున్నాయి. ముక్కుపచ్చలారని పిల్లలు వ్యభిచారాలతో నింపబడుతున్నారు. అశ్లీల చిత్రాలతోటి, అక్రమ సంబంధాలతోటి, పెళ్లికి ముందే జీవితాన్ని లైంగిక సంబంధాలతో పాడు చేసుకుంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత కూడా మనుషులు నమ్మకస్తులుగా ఉండకుండా, సొంత భార్యతో, సొంత భర్తతో జీవించకుండా ఆశలు ఎక్కువైపోయి దురాశలతో నింపబడి ఇతరులను ప్రేమిస్తూ అందుకోసం విడిపోయే కుటుంబాలెన్ని, చంపుకునేవారెందరూ, చచ్చిపోయేవారెందరూ, మోసగించబడేవారెందరూ, ఇలాగ తల్లి తండ్రి జీవితం పాడైపోతుంటే రోడ్డున పడే పిల్లలెందరూ. నా ప్రియ దేవుని పిల్లరా, చట్టాలు కూడా అందుకు అనుకూలంగా కల్పిస్తున్నారు. భార్యకు భర్తకు ఇష్టమైతే ఎవరితోనైనా తిరగొచ్చంట, అది వ్యభిచారం కాదట. సుప్రీంకోర్టులు కూడా ఇస్తున్నాయి. నా ప్రియ దేవుని పిల్లరా, నేను చెప్పట్లా, మానవ జాతి అంతరించిపోతుంది. పసిపిల్లలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, పెద్దలు పాడైపోతున్నారు, కుటుంబాలు గుల్లైపోతున్నాయి, పరువు ప్రతిష్టలు పోయి, డబ్బు ఆరోగ్యం చెడిపోయి, జంతువులు మొక్కలు బాగానే ఉంటున్నాయి కానీ అటన్నిటికంటే శ్రేష్టమైన మనుషుల జీవితాలు పాడైపోతున్నాయి. దేవుడు వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మానవుల పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది. ఎవరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని ఆయన యొక్క ఉద్దేశం. గర్వంతో మాట వినక పాడైపోయేవారు కొందరు, అక్రమ సంబంధాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారు కొందరు. నా ప్రియ దేవుని పిల్లరా, ఇట్టి సాతాను బాణాల నుంచి, వేటగాడైన దుష్టుడి నుంచి, వాని దురాశల నుంచి, పాపము నిండిన ఈ లోకం నుంచి ప్రజలను సంరక్షించి తన సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె పెంచి పెద్ద చేయాలనుకున్నాడు ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. బెంగళూరులో జరిగిన ఓ సంగతి కూడా మీకు చెబుతా. వాడి పేరు అఫ్తాబ్ సోనావాలా. అఫ్తాబ్ సోనావాలా. ఆ పిల్ల పేరు శ్రద్ధ. కానీ ఆ పిల్లకి శ్రద్ధ లేదు. జీవితం మీద శ్రద్ధ లేదు, ఇంటి మీద, తల్లిదండ్రుల మీద శ్రద్ధ లేదు. వాళ్ళ నాన్న శ్రద్ధ అని పేరు పెట్టాడు కానీ శ్రద్ధ ఉంటే బాగుండేది. ఈ పిల్ల బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తుందట. సెల్ ఫోన్లో ఏంటి డేటింగ్ యాప్ ఉందట. డేటింగ్ యాప్
ఆ డేటింగ్ యాప్లో రిక్వెస్ట్ పెట్టిందంట, మన ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెట్టినట్టు ఫ్రెండ్స్ కోసం. నాతో ఎవరైనా డేటింగ్ చేస్తారా? డేటింగ్ అంటే ఏంటి మీకు తెలియాలిగా. పెళ్లి కాకుండానే ఇద్దరు యువతీ యువకులు భార్యాభర్తల్లాగా బతకటం సహజీవనం అంటారు దాన్ని. సహజీవనం అని అందమైన పేరు పెట్టారు, కానీ అది సహజీవనం కాదు, చెడిపోయిన జీవనం, చెడగొట్టుకునే జీవనం, వ్యభిచారం, జారత్వం అని పెడితే బాగుంటుంది. ఏమంటారు? విషం బాటిల్కి హనీ అనే స్టిక్కర్ వేస్తే ఎట్టుంటుందో అట్టాడిది అనమాట అది. అమ్మా, విషం బాటిల్కి తేనె అనే స్టిక్కర్ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటిది సహజీవనం. ఈ సహజీవనంతో ఎన్ని జీవితాలు కూలిపోతున్నాయో, ఎంతమంది యవనస్తులు చంపబడుతున్నారో, చచ్చిపోతున్నారో, మనశ్శాంతి కోల్పోయి, పవిత్రత కోల్పోయి. జీవితాల్లో వాళ్ళు చేసిన రహస్యాలన్నీ బయటపడతాయని ఊరేసుకొని ఎంతోమంది చచ్చిపోతున్నారు. సహజీవనం కాదది, జారత్వం, అది చెప్పాలి దానికి పేరు. కానీ పాపాన్ని కూడా చాలా అందంగా పిలుస్తున్నారు ఇప్పుడు. విషయాన్ని కూడా తేనెలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకని? అది నచ్చుతోంది జనాలకి. ఈ పిల్ల వెళ్ళిపోయి శ్రద్ధ ఉద్యోగం చేస్తుందట. ఉద్యోగం చేస్తున్న శ్రద్ధ డేటింగ్ యాప్లో పెడితే ఈడు అంతకుముందు నలుగురికి కొట్టాడంట లైక్, యాక్సెప్ట్, నలుగురితో తిరుగుతున్నాడు. వాళ్ళకి తిరగకుండా ఈ సెల్ ఫోన్ వచ్చినాక భలే మోసాలు ఎక్కువైపోయినాయి. పక్కింట్లో ఉండి ఆడో ఉన్నామని చెబుతారు, ఎక్కడో ఉండి పక్కింట్లో ఉన్నామని చెబుతారు. ఫ్యాన్ దగ్గరుండి ప్రయాణంలో ఉన్నా ఇది సుర్రు అంటుంటుంది కదా, ఇది తుస్ అంటుంటే బైక్ మీద గాలి వస్తున్నట్టు మోసం ఎక్కువైపోయిందండి. భార్యను భర్త, భర్తను భార్య, పిల్లల తల్లిదండ్రులని మోసం చేసేసుకుంటున్నారు. అధికారుల్ని మోసం చేసేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అంతా మోసాలే, అన్నీ అబద్ధాలే, అంతా దాపరికమే, అంతా మసిబూసి మారేడుగాయ చేయడమే. ఎవడికి నష్టం? మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడా, ఏం విత్తుతావా పంటనే కోస్తావు. పాపాన్ని విత్తితే మరణాన్ని కొయ్యాల్సిందే, నీతిని విత్తితే నిత్య జీవ ఫలాన్ని కోస్తావు. ఏం చేస్తున్నావు? మోసపోవద్దు, మోసపోవద్దు. ఈ పిల్ల యాప్ పెడితే వాడు యాక్సెప్ట్ చేశాడంటే, ఈ పిల్ల 4వ పిల్ల. అన్నిళ్ళకి బావడం, అందరి దగ్గర గంట గంట గడిపి రావడం, వీడు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవడం, సరదాగా తిరగడం. ఈ పిచ్చి దానికి అర్థం కాక శ్రద్ధకి ఆడితోనే ఉంటున్నాను అనుకొని సహజీవనం చేస్తుందట. ఈ సంగతి వాళ్ళ నాన్నకు తెలిసిందంటే ఎట్లా తెలిసింది? ఆయన బాగా పలుకుబడగలిగిన వ్యాపారవేత్త. ఆయన వచ్చి, ఏమిటే వాడు ఎవడే, నువ్వు చదువుకున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, ఒక్కరోజైనా 1 రూపాయి ఇవ్వమని అడిగాను? నీ డబ్బు కోసం నేను ఆశపడ్డానా? ఏదో చదువుకున్నావు, ఉద్యోగం తెచ్చుకున్నావు, బాగా బతుకుతున్నావు, సంపాదించుకుంటున్నావు, నీకు కావాల్సినవి కొనుక్కుంటున్నావు, నా కూతురు బాగుంది అనుకుంటున్నాను. ఇదేంటే పనికి మాలిన పని? పెళ్ళి కావాలంటే నేను చేయను. మంచి వ్యాపారవేత్తని, ఇండస్ట్రియలిస్ట్ని చూసి ఎందుకు ఈ పని చేస్తున్నావు, మర్యాదగా వదిలిపెట్టిరా, ఇప్పుడు సర్దుకోపోదాం అని అంటే ఆ పిల్లకు వచ్చే ఉద్దేశం లేక, నాన్న ఇప్పుడు అంటే ఎట్లాగా, నెల మధ్యలో ఆల్రెడీ జీతం రావాలి కదా, తీసుకొని వస్తా, నువ్వు పో అని ప్రమాణాలు చేసి వాళ్ళ నాన్నను పంపించిందంట. వెంటనే రావాలా ఈ నెలాఖరికి అని చెప్తే ఈ పిల్ల వాళ్ళ నాన్న మాటను ధిక్కరించి ఈ అఫ్తాబ్ సోనావాలా అనేవాడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ పిల్ల ఢిల్లీ పోయిందట. నన్ను తొందరగా ఢిల్లీ తీసుకెళ్ళు, నన్ను ఢిల్లీ తీసుకెళ్ళని. ఎందుకు? ఇక్కడ ఉంటే మా నాన్న వస్తాడు, నేను నిన్ను వదిలిపెట్టి పోవటం నాకు ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టి తొందరగా పెళ్లి చేసుకోని అంటే ఈ 4 ఎవరిని చేసుకోవాలాడు? ఏమకేమో ఒక్కడే, వాడికి 4 ఎవరిని చేసుకోవాలి మరి వాడు? అందుకని వాడికి చేసుకునే ఉద్దేశం లేక వాడు ఆ పిల్లను ఢిల్లీకి అయితే తీసుకెళ్ళాడు. కానీ ఆ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాడు ఆ పిల్లని చేసుకోకుండా కాలం గడుపుతున్నాడట. మీరు నెట్లో చూసినా వాళ్ళిద్దరు మీకు తెలుస్తారు, కనపడతారు. చూస్తే అండి వాళ్ళిద్దరే హీరోయిన్ లాగా ఉంటారండి. అందరికీ చూపలేనులే, అయ్యగారు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చూపిస్తా. వీడు అఫ్తాబ్ సోనావాలా, శ్రద్ధ మీ దాకా కనపడదులే. మీరు నెట్లో కొట్టినా వీళ్ళిద్దరి పేర్లు కొడితే వచ్చేస్తాయి. శ్రద్ధ మర్డర్ కేసు అని అంటే వచ్చేస్తుంది. ఎంత చక్కగా ఉన్నారు, తెల్లగా. ఇంజనీర్లు ఇద్దరు లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వీరు సాతాను బాణాలకు చిక్కారు. ప్రియ దేవుని పిల్లలు, అమ్మ నాన్న వచ్చి పిలిచినప్పుడు అయినా పోయి ఉంటే బాగుండేది కదా, జీవితాన్ని సరి చేసుకుంటే బాగుండేది కదా. అలా లేకుండా వెళ్ళిపోయి ఢిల్లీలో పెట్టిందట. 4 నెలలు అయినాడు పెళ్లి చేసుకోవట్లా. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి పెళ్లి చేసుకోవు, తొందరగా పెళ్లి చేసుకుంటే మా నాన్న మనల్ని విడదీయలేడు, కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే వాడు నేను చేసుకోను అన్నాడు. ఎందుకు చేసుకోవు అని అడుగుతుంటే, నా డబ్బులన్నీ తీసుకున్నావు, నన్ను పాడు చేసావు, నన్ను వాడుకున్నావు. వాడికి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టాడట. ముఖము మూతి మొత్తం పగిలిపోయినాయి. ఫ్రెండ్స్కి లెటర్ పెట్టిందంట, ఫోటోలు పెట్టిందంట. నన్ను కొడుతున్నాడు, వీడి పెళ్లి చేసుకోమంటే ఫ్రెండ్స్ చెప్పారంట వాడు చేసుకునే ఉద్దేశం ఉంటే కొట్టడే,
4 నెలలు ఎందుకు చేస్తాడు? నా మాటని మీ నాన్నల దగ్గరికి వెళ్ళిపో, వాడు ఏం చేస్తాడో తెలియదు, వద్దు నా మాట విను అని అంటే వినకుండా ఈ పిల్ల మొండిగా తన కఠిన హృదయంతో వాడినే పట్టుకొని ఉందట. పెళ్లి చేసుకుంటావా లేదా, ఈ సాయంత్రంలో ఏదో ఒకటి తెలుసు, లేకపోతే రేపు పొద్దున్నే వెళ్ళి కేసు పెడతాను నీ మీద అనిందట. నువ్వు రేపు పొద్దున కేసు పెడతావా, ఈ రాత్రి నిన్ను ఏం చేస్తానో చూడని వాడు వెళ్ళి తాగొచ్చి ఏమి చెట్లను కోసే రంపం ఉంటుంది, ఆ రంపం తీసుకొచ్చి ఆ పిల్లని చంపి 38 ముక్కలు చేశాడు. ఈ 38 ముక్కలు ప్యాకెట్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడంటే. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అందులోనే పాలు పెరుగు కూరగాయలు పెట్టుకొని తింటున్నాడట వాడు. ఏం మనిషి మరి. ఈ ముక్కలు ఏం చేశాడు తెలుసా? రోజుకు 6 ముక్కలు 7 ముక్కలు 8 ముక్కలు ఒక కవర్లో వేసుకోవటం. ఆఫీసు నుంచి వచ్చేలాక ఢిల్లీ యొక్క పొలిమేరల్లోకి వెళ్ళి ఆ అడవుల్లోకి ఆ చెట్లల్లోకి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దిక్కు ఇసిరేసేసాడట కనపడకుండా. అవి కుళ్ళిపోయి కుక్కలు తినేసేసి పాడైపోతాయి, పందులు తినేసేస్తాయని. అట్లాగా 2 నెలల్లో 38 ముక్కలు ఎవడికి కనపడకుండా మొత్తం ఇసిరేసేసాడు. కూతురు ఫోన్ కలవట్లేదు, కూతురు మాట్లాడట్లేదు అని ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయి రావట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందన్నారట. 2 నెలల నుంచి ఆ వర్క్ కూడా చేయట్లేదని చెప్పారట. అనుమానం వచ్చి పోలీసులకి కేసు పెడితే వాళ్ళ నాన్న వాడిని తీసుకొచ్చి పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే పూసకొచ్చినట్టు చెప్పాడండి. వాడు ఎట్ట చంపాడు, జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టా. ఆ తర్వాత రంపంతో 38 ముక్కలు చేశా, ఫ్రిడ్జ్లో పెట్టి చుట్టుపక్కల ఇసిరేసా. ఏం రా, నిన్ను నమ్ముకొని వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను కోరుకున్న పిల్లని అట్లా కట్ చేస్తుంటే నీకేమి మనసు బాధ అనిపించలేదా? నన్ను అడ్డుకునే వాళ్ళని ఎవరిని బతకనీనో, నా సరదాల కోసం ఉంచాను, కానీ నాకు అవసరం తీరిపోయిన తర్వాత నన్ను ఇబ్బందిలో పెట్టి నా మీద కేసు పెట్టి నన్నే జైలుకి పంపిస్తాననింది, అందుకే దాన్నే లేకుండా చేశా అన్నాడట. ఇప్పుడు వాడు జైల్లో మగ్గుతున్నాడు. వాడు బాగుపడలేదే, శ్రద్ధ జీవితం అనవసరంగా పాడైపోయిందే, ఒక్క కూతురు తల్లిదండ్రులకు దూరం అయిపోయిందే. ఇట్ట ఎన్ని చోట్ల వెలుగులోకి వచ్చిన వార్తలు కొన్ని మానవ జీవితాలు అంతరించిపోతున్నాయి. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. విచ్చలవిడితనంగా చెడ్డ స్నేహాలతో తిరుగుతూ జోదగాళ్ళైపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కుక్కలు బట్టి మొక్కలను బట్టి దేవునికి పెద్ద శ్రద్ధ లేదు, కానీ మానవులంటే దేవునికి చాలా ప్రేమ. ఎందుకో తెలుసా? తన రూపులో తన పోలిక చొప్పున మనుషుల్ని దేవుడు తయారు చేసుకున్నాడు, పేరు పెట్టి మనల్ని పిలిచినాడు, తన రాజ్యంలో మనకు స్థానాన్ని ఇచ్చాడు, మన కొరకే పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకాన్ని కూడా ఆయన మనకి ఇచ్చాడు, ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ సాతాను నుంచి, ఈ బాణాల నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన దగ్గర పరిశుద్ధ దేవదూతలు ఉన్నారు, వాళ్ళు పాపము నుంచి శాపము నుంచి విడిపిస్తారు. ఈరోజు ఇక్కడ నిలవబడి వాక్యం చదువుతున్న నేను కూడా సాతానుకు వాడి బాణాలకు బానిసనైపోయినాన్నే. మత్తు పదార్థాలకు, సినిమాలకు, అబద్ధాలకు, మోసాలకు, చెడ్డ స్నేహాలకు నేను కూడా బానిసనైపోయినాను. అమ్మా నాన్నకు దూరం అయిపోయినాను, చక్కని చదువుకు దూరం అయిపోయాను, ఆరోగ్యానికి మంచి పేరుకు మనశ్శాంతికి దూరం అయిపోయినాను. 16 సంవత్సరాలకి 3 సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ నిలవబడిన నేను దేవుని చేత రక్షించబడ్డాను, సాతాను చేత విడిపించబడ్డాను, బాణాల నుంచి కాపాడబడ్డాను, వాడు చేసిన గాయాలన్నీ కట్టబడ్డాయి. 16 సంవత్సరాలకే జీవితంలో ఓడిపోయి మా నాన్న అన్నాడు, ఆరోగ్యం పుట్టారనుకుంటా, 7వ వాడివి పుట్టలేదనుకుంటా, ఎక్కడైనా దూకి చచ్చిపోరా, దుర్మార్గుడా, పెద్ద డాక్టర్ అవుతావనుకున్నాను. మోసగాడా, నీ ముఖం చూపించొద్దు, నీ గొంతే వినిపించొద్దు, నా ఇంట్లో నువ్వు అన్నం తినొద్దు. అట్లాంటి స్థితికి వచ్చినప్పుడు నేను బతకడానికి కష్టమైపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ఒకసారి ఫ్యాన్ కూరేసుకుందాం అనుకున్నాను, మరొకసారి చీమ చింతకాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. కారణం, ప్రేమించిన వాళ్ళందరూ దూరం అయిపోయారు. నీ ప్రాణానికి నా ప్రాణం అన్న స్నేహితులందరూ నేను ఓడిపోతే ఒక్కడు కూడా పట్టించుకోకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. సంఘం, సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు, తోబుట్టువులు నా పాడైపోయిన జీవితాన్ని చూసి అసహ్యపడుతూ ఉంటే నా మీద నాకే అసహ్యమేసి, వద్దు ఈ బ్రతుకు, నా భవిష్యత్తు బాగుండదు, ఇక చచ్చిపోవటం బెస్ట్, అన్నిట్లో ఓడిపోయా, చెడిపోయా, చదువులు పాడైపోయి ఫెయిల్ అయిపోయా, ఇంట్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నా, కాబట్టి చచ్చిపోదాం అనుకొని ప్రయత్నం చేస్తున్న రోజులవి నా 16వ ఏడు. ఒకసారి ఫ్యాన్ కురేసుకుందాం అనుకున్నా, ఒకసారి చీమ చింతకాయల చెట్టు కురేసుకుందాం అనుకున్నాను, కానీ చచ్చిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది కదా అన్న దేవుని వాక్యం విన్న నేను ఆ ఒక్క మాటను బట్టే బతికా. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని అంటే నా జీవితంలో అది వాస్తవం. ఒకవేళ నేనే దేవుని వాక్యం వినకపోతే పాపంలో మరణించిన వాడికి పరలోకంలో ఉండదు, నిత్య నాశనం, ఆరని అగ్నిగంధకాలతో మండు గుండం, ఏడ్పును, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకుంట, కేకలు వేయుట ఉంటాయి అని దేవుని వాక్యం చెప్పిన దైవజనుల మాట నేను వినకపోయి ఉంటే నేను వెనక ముందు ఆలోచించకుండా చచ్చిపోయి ఉండేవాడిని. కానీ నరకానికి నా ఆత్మ బాధే. ఇక్కడ కళ్ళు మూసుకోగానే బాధలు, కష్టాలన్నీ తీరవే, ఏం చేయాలబ్బా,
నా జీవితం పాడైపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ ప్రభువు నాతో మాట్లాడినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన నన్ను చూశాడు, నా క్రియలన్నీ విచారించాడు, నన్ను దర్శించాడు. ఆయన నాతో ఒక వాగ్దానం చేశాడు. కుమ్మరి వాడి చేతిలో కుండ విడిపోతే వాడు దాన్ని పడేస్తాడా? మరలా మెత్తగా పిసికి రాళ్ళు పుల్లలు ఏరి సారె మీద పెట్టి మరొక యుక్తమైన పాత్రగా చెయ్యడా? నువ్వు కూడా నా చేతిలో జిగట మన్ను, నేను కుమ్మరిని. పాడైపోయిందా, పగిలిపోయిందా? కన్నవారు, కట్టుకున్నవారు, ప్రేమించిన వారు, ప్రాణ స్నేహితులు అన్నవారు అందరూ తోసేశారా? చచ్చిపోతే నరకానికి వెళ్తావు. ఓటమిలో, అపజయాలలో, నష్టము, నాశనమైనప్పుడు చావు కాదు పరిష్కారం. మరి ఏమిటి పరిష్కారం? ప్రభువు చెప్పాడు, పశ్చాత్తాపపడి నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరిగి నిన్ను యుక్తమైన పాత్రగా చేస్తానన్నాడు. తిరిగినంత మాత్రాన, పశ్చాత్తాపడినంత మాత్రాన నా జీవితాన్ని బాగు చేస్తావా అని అడిగాను. ఆయన స్వరంతో నాతో మాట్లాడాడు. ఒక తెల్లవారుజామున, జీవ మార్గాలు నేను నీకు చూపిస్తా, నా చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇవన్నీ లేవనుకుంటున్నావా? చావే దారి అనుకుంటున్నావా? నా దగ్గరికి రా, పశ్చాత్తాపడి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో అన్నాడు. నేను నా 16 సంవత్సరాల్లో చేసిన ప్రతి మోసం, అవిధేయత, అపవిత్రత, చెడ్డ స్నేహాలు అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించినాను. నా ప్రియ దేవుని పిల్లర, జూనియర్ ఇంటర్లో 1 సబ్జెక్టు పాస్ అయ్యి 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. అయ్యి ఒక 6, సీనియర్ ఇంటర్లో ఒక 6 సబ్జెక్టులు, ఒక 4 ప్రాక్టికల్స్, మొత్తం 15 సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోయిన నన్ను 2 సంవత్సరాలు చదివి, 2 నెలలు చదివి రాస్తే 15 సబ్జెక్టులు అట్ టైం పాస్ అయిపోయేటట్టు దేవుడు చేశాడు. ఆ తర్వాత బీఎస్సీ చేశాను, బీఈడి చేశాను, సిటీ టెక్నాలజీ చేశాను, ఎంఎస్సి చేశాను, ఎంఈడి చేశాను, ఎంఏ ఫిలాసఫీ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను, పీజీ డిప్లొమా చేశాను, 10 డిగ్రీలు చేసి ఎంఫిల్ ఎడ్యుకేషన్ కాలేజీలకు ప్రిన్సిపల్గా, కరస్పాండెంట్గా దేవుడు నన్ను చేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ తండ్రి ఈడు చదువుల్లో ఓడిపోయాడు అన్నాడు, మా ఇంట్లో అందరికంటే ఎక్కువ చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా తల్లిని, తండ్రిని నేను పోషించుకున్నాను. నా అన్నలకు, అక్కలకు గౌరవం తీసుకొచ్చాను. నా సంఘానికి, నా ఇంటికి, నా సమాజానికి గౌరవం తెచ్చాను. నాకు గౌరవం కలిగింది. ఈరోజు రాష్ట్రాలన్నిటిలో లక్షల మంది నన్ను కోరుకుంటున్నారు. ఒకప్పుడు నా తండ్రి నన్ను కోరుకోలేదు. ప్రేమ లేక కాదు, చెడిపోయిన నా జీవితాన్ని చూసి తట్టుకోలేక. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు నన్ను వదిలిపెట్టలేదు. ఒకని తల్లి, తండ్రి వాడిని విడిచిపెట్టిన యెహోవా చేరదీస్తాడని నన్ను చేరదీశాడు. తన మందిరంలో నాకు స్థానం ఇచ్చాడు. సాతాను చేసిన గాయాలన్నీ కట్టాడు. ఓడిపోయిన చదువుల్లో 10 డిగ్రీలు ఇచ్చి గెలిపించాడు. సంపాదకుడిగా, పోషకుడిగా చేశాడు. నాకంటూ ఏది కొదువు లేకుండా చేశాడు. నా నోట ఈ జీవవాక్యాన్ని ఉంచినాడు. తన రక్షణతో నన్ను అలంకరించినాడు. తన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు. తన ఫలములతో నింపాడు. ఆ ఫలాలు అనేకులకు పంచిపెట్టే వ్యక్తిగా ఈరోజు నన్ను చేశాడు. రవికుమార్ గారు, అయ్యగారు, ఈ మందిర ప్రతిష్ఠ రోజున 1 గంటైనా మీరు రావాలని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ అయ్యగారు, ఎంతైనా కష్టపడండి అయ్యగారు, మీరు మాత్రం రావాలి అయ్యగారు అని ఆయన కోరుకుంటుంటే, ఆయన కోరికను నేను కాదనలేక నేను ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను అంత కోరుకోవటానికి కారణం నా ఎత్తు, నా లావు, నా డబ్బు, నా తెలివితేటలు, నా అందం కాదు. నన్ను రక్షించిన ప్రభు, నా ద్వారా ప్రకటించబడుతున్న దేవుని వాక్యం, ఆయన ప్రేమ, ఆయన రక్షణ. ఇంటిలోనే కన్న తండ్రి ద్వారానే ద్వేషించబడిన, దూషించబడిన, తృణీకరించబడిన నన్ను ఈరోజు రాష్ట్రం అంతా లక్షల మంది ప్రేమించేటట్లుగా నా జీవితాన్ని భద్రపరిచి వృద్ధిలోకి తెచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లరా, యేసు ఎవరినైనా బాగు చేస్తాడు, ఎవరి గాయాలైనా ఆయన కడతాడు, ఎవరినైనా ఆయన రక్షిస్తాడు. సాతాను చెర నుంచి నువ్వు తప్పించుకోవాలి. అందుకు నువ్వు దేవుని మందిరం చేరాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఆ పాప ప్రభావం, పాప ఫలితమైన అపజయాలు, అవమానాలు, నిందలు, అనారోగ్యాలు, అటన్నిటి నుంచి నిన్ను విడిపించి దేవుడు నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. నిన్ను సంరక్షించే కేంద్రమే ఈ మందిరం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పాట మీకు వచ్చా? మందిరములోనికి రండి, వందనీయుడేసును చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసును చేరండి.
శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు. కుదుట పడని రోగమైనా, ఎదను తొలుచు వేదనైనా, కుదుట పడని రోగమైనా, ఎదను తొలుచు వేదనైనా, తొలగిపోవును ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసును చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, తీరని అపజయములైనా, వెంటాడే తీరని అపజయములైనా, తొలగిపోవును ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసును చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, తొలగిపోవును ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసును చేరండి. శత్రువు వలన చిక్కుల, బాణాల, మరణమా, అపజయమా దేవుడు కాపాడుతాడు. కొంతమంది దేవుడు అన్న మందిరం అన్న అసహించుకుంటుంటారు. కృష్ణా జిల్లాలో అనిగిలపాడు అనే ఊరు వెళ్ళాను. అక్కడ చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ మందిరం అన్న, ప్రార్థన అన్న, దేవుడు అన్న, వాక్యం అన్న, పాటలన్నా ఆమెకు కడుపులో మంట చిర్రెక్కిపోద్దంట అసలు. అందుకని అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేసుకుందాం రండి అన్న దగ్గర నుంచి ఆమెన్ పొండి అన్న దాకా తిడుతుంటుందంట ఇంట్లో. ఎవరిని? అయ్యగారిని, ప్రార్థనకు వచ్చే వాళ్ళని, దేవుడిని, అందరిని తిడుతుంటుందట. వాళ్ళ ఆయన కాస్త దైవభయం కలిగినాడంట. ఏయ్, నీకు నచ్చితే ఇను, నచ్చకపోతే ఊరుకో. నిన్ను రమ్మన్నారా? నిన్ను ప్రార్థన చేయి, పాటలు పాడమని చెప్పారా? నీకు నచ్చకపోతే ఊరుకోవే, ఎందుకంటే తిడతా ఊరికా అని అంటే, నువ్వు నోరుమి, నా నోరు, నా కడుపు మంట, నేను తిట్టుకుంటా, నీకెందుకు అంటుందట. కీడు చేస్తే తిట్టాలే, మేలు చేసి ఆ ప్రభువుని ఆరాధించే వాళ్ళని ఎందుకే ఊరికే తిడతావు? ఆయన జోలికి పోతే మంచిది కాదే. ఆయన చాలా మంచోడే, మానవుల కోసం ప్రాణం పెట్టాడంటే పాపం లేని ఒకే ఒక పరిశుద్ధుడే. ఆయన గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నానే. నీకు నచ్చకపోతే ఊరుకో, తిట్టబాకమ్మాయి, అట్టగా మన మీదకి, మన పిల్లల మీదకి శాపం వచ్చిద్ది, మంచోళ్ళని అట్లా అనకూడదమ్మాయి అని చెప్పాడట. నువ్వు నోర్మై, నువ్వు నమ్మితే నువ్వు నమ్ము, నేను నమ్మను, నా కడుపు అంట, నేను తిడతా అంటుందట. 3 సంవత్సరాలు అట్లాగా మాట వినకుండా తిట్టిందంటండి. 3వ సంవత్సరంలో కొంత నలతగా ఉంటే, కడుపు నొప్పి వస్తుంటే హాస్పిటల్కి పోతే క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చిందని చెప్పారట. వాళ్ళు ఆయన అన్నాడట, నేను చెబితే విన్నావంటే నువ్వు అంతా బాగున్నా, మనకి ఏ దురలవాట్లు లేకపోయినా చూడు ఎట్ట పట్టుకొచ్చిందో, వద్దంటే విన్నావా అంటే ఆయనే పెట్టాడంటావా నిందట. ఏమో మరి మంచోళ్ళని తిడితే అట్టాగా జరిగిద్దన్నది. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళారు, 1 ఎకరం అమ్ముకున్నారంట. రేడియోథెరపీ, కీమోథెరపీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. కానీ ఏం ప్రయోజనంలా, కదిలిస్తే చచ్చిపోతారని చెప్పారంట డాక్టర్లు. అందుకని ఈ థెరపీలన్నీ ఇచ్చి, ఇక బతికితే బతికిద్ది, తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నారట. ఇంటికి వెళ్ళి మేమేం చేయమండి, ఇక్కడే ఉంచండి, ఎట్టాగో ఎకరం అమ్ముకున్నాం, ఆ డబ్బులు ఉన్నంతవరకు పెడతా అని చెప్పి హాస్పిటల్లోనే పెట్టారట డబ్బులు. అలా హాస్పిటల్లో పెడతా ఉంటే ఆమె రోజు రోజుకు క్షీణించిపోతుందట.
ఇక రేపటికి చచ్చిపోద్ది, తీసుకెళ్ళిపోండి అన్నారట. ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళిపోండి ఇంటికి, అందరిని పిలిపించుకోండి అని చెప్తే ఆయన అక్కడ బయలుదేరినప్పుడు అందరికీ ఫోన్లు చేశారట, కొడుకులకి కూతుర్లకి. ఇక అమ్మ ఉండదు, ఇంటికి వచ్చేసరికి చచ్చిపోద్ది, వచ్చేయండి అని అంటే అందరూ వచ్చారట. ఇంట్లో పడుకోబెడితే ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ అరిష్టం, ఇంటికి తాళం వేయాలి సంవత్సరం అని నమ్ముతారు కదా వాళ్ళు. అందుకని బయట తాటాకుల పందిరేపించి ఆ తాటాకుల పందిరిలో పడుకోబెట్టాడట. కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు వచ్చారట, చూశారంట, ఏడ్చారంట. ఆమె కూడా ఇదే చివరి చూపు అని ఏడ్చిందట. అందరూ చలికాలం కదా వెళ్ళి లోపల పడుకున్నారట. ఈ 3 నెలలు హాస్పిటల్లో ఉండి నిద్ర లేక పరిచయం చేసిన ఈ భర్త జరిగిన సంగతి అంతా, జరిగిన వైద్యం అంతా చెప్తా, కొడుకులకి కూతుర్లకి కబుర్లు చెప్తా ఆయన కూడా అట్లాగే పడుకొని నిద్రపోయాడట. తెల్లవారుజాము 3 గంటలకి ప్రాణం పైనే పోయేటట్టుందట. చివరిగా గొంతు ఎండిపోతుంటే చివరి నీళ్లు పోపించుకోవటానికి ఎవరు లేరా, మా ఆయన లేడా అని అటు ఇటు చూస్తే ఎవరు లేరట. అప్పుడు ఆమెనిందంట, జీవితం అంటే ఇంతేనా, అందరూ వచ్చి ఇంట్లో పడుకున్నారు, నేను చచ్చిపోతే ఇంటికి అరిష్టమని బయట పడుకోబెట్టారు. 3 నెలలు ఉన్నాడులే భర్త, కనీసం చివరిలోపు నేను చచ్చిపోతానని తెలుసు కదా, అందరికీ చావు కబురు పంపించి పొద్దుటికల్లా ఉండదు రమ్మంటున్నాడు కదా, నేను చచ్చిపోయేటప్పుడు కనీసం చివరి చూపుకు, చివరి పలకరింపుకు, చివరిలో నోట్లో నీళ్ళు పోయటానికైనా ఉండాలి కదా. ఈయనకు కూడా ఎక్కువైపోయానా, ఆయన లేడు, పిల్లలు లేరు, అందరూ వచ్చి ఏడ్చి లోపల పడుకున్నారు. నా చావుకు, నా గతికి నన్ను అప్పగించారు, ఇంతే నా జీవితం, ఇంత కష్టపడ్డా, ఇంత ప్రేమించా, ఇంత సహాయం చేశా, చివరికి నాకు చివరి చూపు కూడా, చివరి పలకరింపు కూడా లేకుండా అందరు వెళ్ళిపోయినారు, ఇంతే నా లోకం అని అనుకుంటుండగా కాళ్ళకట్ట దగ్గర తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన నిలబడ్డాడట. చూస్తే గుండె జల్లు మనిందంట, ఏ పక్క నుంచి వచ్చాడని. గబగబా వచ్చి తండ్రి కూతుర్ని తల నెమిరితే ఎట్లా నెమురుతాడు, ఆమె తల నెమురుతూ, భయపడబాకమ్మా, నేనే, నాకెవరూ లేరనుకుంటున్నావు కదా, నేనున్నానని చెప్పటానికి వచ్చానమ్మా, నేను చూస్తున్నా, నేనున్నా, ఎవరు నువ్వు అనిందట. అప్పుడు ఆయన అన్నాడట, నీ తండ్రిని అన్నాడట. అప్పుడు ఆమెనిందంట, మా తండ్రి ఇట్లాగుండడే, నీ శరీరంలో కన్న తండ్రిని కాదు, నీ తండ్రిని, ఆళ్ళ తండ్రిని, ఆళ్ళ తండ్రిని, ఆళ్ళ తండ్రిని, ఈ భూమి మీద సమస్త మానవ జాతిని సృష్టించిన పరలోకపు తండ్రిని, సర్వ సృష్టికి సృష్టికర్తను. ఎవరు నువ్వు అనిందట. ఏం పేరు నీ పేరని. అప్పుడు ఆయన అన్నాడట, నా పేరు యేసు అని. యేసు అనగానే పచ్చెలక్కాయ గొంతులో పడ్డట్టు అయిపోయిందంటే ఆమెకి. యేసా, నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా, నువ్వు అందరినీ కలుగజేసావా, ఇంత ప్రేమ గల్లోడివా, నిన్న నోరు పట్టని బూతులు తిట్టాను, మా ఆయన చెప్తానే ఉన్నాడు, అందుకే నాకు ఈ రోగం పెట్టావు, నువ్వు మంచోడువంట, నువ్వు అందరికీ మేలు చేస్తావంట, నువ్వెవరిని పాడు చేయవంట, ఎట్టాంటి పాడైపోయిన వాళ్ళైనా బాగు చేస్తావంట, మా ఆయన చెప్తానే ఉన్నాడు, ఏ కారణం లేకుండా నిన్ను ద్వేషించా, దూషించా, చెడ్డ మాటలన్నీ పలికా, అందుకే పెట్టావా ఈ రోగం, నాకు తగిన శాస్త్రే జరిగిందిలే అనిందట. అప్పుడు ఆయన అన్నాడట, నీకెంతమంది పిల్లలు? 4. ఆ 4 పాలు తాగేటప్పుడు నీ చనులు గట్టిగా కొరికారా ఎప్పుడైనా? ఎందుకు కొరకరు? ప్రాణం పోయినట్టు అనిపించేది. చనులు కొరికి ప్రాణం పోయేంత బాధ కలగజేశారని ఎప్పుడైనా వాళ్ళ కుతిక పట్టుకొని పిసికి చంపావా ఒక్కడినైనా అన్నాడట. తల్లిని కాదు, తెలియక పిల్లలు రొమ్ములు కొరికితే చంపుతారా అనిందట. పిల్లల్ని ఎత్తుకొని ఆడించేటప్పుడు గుండెల మీద గట్టిగా తన్నారా? బలం కొద్దీ పాలు తాగినాక తన్నారు, ఊపిరాగిపోయినట్టు అనిపించేది. అట్టేటప్పుడు మరి ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళు విరిచావా? తల్లిని, పాలు ఇచ్చిన దాన్ని నన్నేదంటారా మీరు, ఊపిరాడకుండా అని కాళ్ళు ఎరగొట్టావా? మళ్ళా అదే మాట అంటావు, నేనేమన్నా రాక్షసినా? తల్లిని కాదు, ఎట్ట కాళ్ళు ఇరుస్తానండి అనిందట. అప్పుడు ఆయన అన్నాడట, నేను తండ్రిని కాదు, తెలియక నా బడ్డి నన్ను తిడితే నేను క్యాన్సర్ రోగం పెడతాను, నేను రోగాలు పెట్టనమ్మా, వచ్చిన రోగాలన్నీ తొలగించే యెహోవా రాఫా నా పేరు, యెహోవా రాఫా నా పేరు. రోగాలు పెట్టను, శిక్షించను, నాశనం చేయను, మరణానికి అప్పగించనమ్మా. వారి అవిధేయతలతో, దుష్టత్వంతో, వ్యతిరేకతతో, దుర్మార్గతతో నశించిపోతారు, కానీ నశించిన వారందరినీ రక్షించి రోగులందరినీ స్వస్థపరిచే పరమ తండ్రినమ్మా. నీ 4 పిల్లల మీద నీకున్న ప్రేమ ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి పట్ల నాకుందమ్మా. ఇంత మంచోని నేను అట్ట అపార్థం చేసుకొని తిట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగిందిలే, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారులే అని అంటే, చచ్చిపోతే చూడటానికి రాలా, నిన్ను చావు నుంచి విడిపించడానికి వచ్చా.
ఇప్పుడా? అప్పుడు ఆయన అన్నాడట, నిన్నే, ఇప్పుడే, ఈ ఊరిలోనే, ఎక్కడే. ఏం చేస్తా? అటు తిరుగు, ఇంజక్షన్ వేస్తానన్నాడట. ఒక తెల్ల ఇంజక్షన్, ఒక ఎర్ర ఇంజక్షన్ ఆయన చేతిలో కనపడుతుందట. ముందు ఈ తుంటికి ఎర్ర ఇంజక్షన్ వేసాడట. ఎప్పుడైతే ఎర్ర ఇంజక్షన్ వేసాడో కడుపులో ఉన్న గడ్డ అలాగా కరిగిపోయిందటండి. ఇటు తిరిగి వచ్చి తెల్ల ఇంజక్షన్ వేసాడట. ముగ్గురు పట్టుకుంటే లేచి కూర్చోలేని మనిషి ఆ తెల్ల ఇంజక్షన్ వేయగానే గొప్ప శక్తి వచ్చి తనంతట తానే లెగిసి మోకాళ్ళ మీద పడి ఆయన గట్టిగా కౌగిలించుకొని, ఇంత ప్రేమగల్లోన్నా, నేను ద్వేషించా, ఇంత అద్భుతాలు చేసేవాడు, ఇది కళ నిజమా? చచ్చిపోతానని అందరికీ కబుర్లు పంపించారు. నన్ను బతికించావు, నన్ను ప్రేమించావు, నన్ను వెతకలాడుకుంటూ వచ్చావు, నేను అడగలా, నన్ను ప్రేమించావు, నన్ను క్షమించావు, నన్ను స్వస్థపరిచావు. ఆయన అనిందట, నాతోనే ఉంటావా? అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు అంగీకరిస్తే నీ హృదయంలో ఉంటా, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపోతా. అప్పుడు ఆయన ఆమనిందట, నా హృదయంలో ఉండు తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకో తండ్రి, నీ మందిరానికి నన్ను నడిపించు తండ్రి, నీతో యుగయుగాలు ఉండే కృప నాకు దయచేయి తండ్రి, నాకే కాదు నా భర్తకు నా పిల్లలకు కూడా ఇవ్వు తండ్రి అని అడిగిందట. అప్పుడు ఆయన అన్నాడట, సరే కానీ ఆకలి అవుతుంది కదా, లెగిసేలా అన్నం వండుకో అన్నాడట. అన్నం వండుకోనా, తిననా అంటుందట. పరిపూర్ణ ఆరోగ్యవంతురాలివి, నీకు ఆయుష్నిస్తా. బైబిల్లో హిస్కియా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చా, నిన్ను కూడా బతికిస్తా, వీళ్ళు అన్నం తినిపో అన్నాడట. వీళ్ళందరూ పడుకుంటే అందరిలో నుంచి ఇట్టా వెళ్ళి డబ్బాలో బియ్యం తెచ్చుకొని అన్నం వండుకుంటుందంట. తెల్లవారుజాము 5 గంటలకి పాసుకు మెలకు వచ్చిందంట వాళ్ళ ఆయనకి. పొయ్యే ఉంటుందని బయటకు వచ్చాడట. బయటకు వస్తే పొయ్యి దగ్గర మంట వెలుగుతుందే, వామా దెయ్యం అంటున్నాడట. అప్పుడు ఆమనిందంట, గుండెకి చచ్చావు, మంచంలో లేని చూడు, మంచంలో శవం ఉండి ఇక్కడ కనపడుతుంటే దెయ్యం ఆత్మ అనుకోవచ్చు, మంచంలో లేని చూడవయ్యా, అనవసరంగా గుండె ఆగిపోద్ది, నేను చచ్చిపోతే పాతి పెట్టడానికి వస్తున్నారు అందరూ, నిన్ను పెట్టాల్సి వచ్చింది చూడు అనిందట. ఆయన వెళ్ళి మంచంలో చూసి, ఏంటే ముగ్గురు పట్టుకుంటే లేగవు, అట్లాంటిది ఎట్లా లెగిసావే? అప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పిందంట, తండ్రి వచ్చాడు అనిందట. ఏం తండ్రి? ఎవడి తండ్రి? నీ తండ్రి పోయా, నా తండ్రి పోయా? మన పెళ్ళైన కొత్తలోనే ఇప్పుడు కొత్తగా ఏ తండ్రి వచ్చాడే? నీకు కూడా బరువు అయిపోయి పిల్లలతో మాట్లాడుతా అలసిపోయి చివరి మాటకు చివరి గుక్కల నోటిలో నీళ్లు పోయటానికి కూడా నీకు ఎక్కువైపోతే నాకెవరూ లేరా, ఇంతేనా అనుకుంటుంటే నేనున్నాను వచ్చాడండి తండ్రి. ఏ తండ్రి అనుకుంటున్నా? యేసు తండ్రి, నా తండ్రికి, నీ తండ్రికి, అందరి తండ్రులకు తండ్రి, మానవ జాతికే తండ్రి, ఈ సర్వ సృష్టికే తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి. ఏంటే నువ్వేనా యేసయ్య గురించి మాట్లాడుతున్నా? అవునండి, నువ్వు నన్ను చెప్పించావు కానీ నాశనం అయిపోతావని ఆ తండ్రి చెప్పించలేదండి. పిల్లలు పాలు తాగుతారు, రొమ్ము కొరికితే గొంతు పట్టి పిసుకుతామా? పాలు తాగిన పిల్లలు బలంతో గుండెల మీద తంతే కాళ్ళు ఇరుస్తామా? నువ్వు నీ పిల్లల్ని అలా క్షమిస్తే నేను క్షమించనా అన్నాడండి పరలోకపు తండ్రి. ఎర్ర ఇంజక్షన్ తెల్ల ఇంజక్షన్ చేసి హిస్కియాని బతికించినట్టు నిన్ను బతికిస్తానన్నాడండి తండ్రి. నాలో ఉంటానన్నాడండి తండ్రి. నన్ను తన రాజ్యం చేర్చుకుంటానన్నాడండి తండ్రి అని చెప్పి ఏడుస్తా పోయి దగ్గర అమ్మ మోకరించుంటే, ఇప్పుడు ఏం చేద్దామే, చచ్చిపోతే పాతి పెట్టడానికి బంధువులందరూ వస్తున్నారుగా అన్నాడట. అప్పుడు ఆమనిందంట, రాణి రేపొద్దున అయ్యగారిని పిలిచి ఇంట్లో స్తుతి కూడిక పెడదాం. మృతులను సజీవులుగా చేసేవాడండి దేవుడు. కృషించిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, చావసిద్ధమైన వారిని పరిపూర్ణ జీవముతో నింపేవాడండి దేవుడు. ఏ కారణం చేత దేవుని వాక్యాన్ని, దైవ సేవకులను, దైవ మందిరాన్ని మనుషులు అసహ్యించుకుంటున్నారు చెప్పండి? మేలును కీడని, కీడును మేలని ఎంచుకొని వానికి శ్రమ, చేదును తీపిని, తీపిని చేదని ఎంచుకొని వానికి శ్రమ. యేసు యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తే శ్రమ. నా ప్రియ దేవుని పిల్లరా, రవికుమార్ అయ్యగారి గురించి నాకు తెలియదు. చచ్చిపోయే ఆయన స్థితిలో ఆయన్ను బ్రతికించారని ఆ తల్లి సాక్ష్యం చెప్పగా విన్నాను. ఆయనే మీ ముందున్న సజీవ సాక్ష్యం. అట్టి సాక్ష్యాలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఆ దేవుడు నీకు బలం ఇస్తాడు. కన్నీటి లోయను, కష్టాల కడలిని నీకు దీవెనకరమైన లోయగా మారుస్తాడు. ఇందాక మనం చదివిన కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 6వ వచనంలో, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములైపోతాయి.
నా ప్రియ దేవుని పిల్లారా, సియోనులో వారు దేవుని సన్నిధిలో కనపడతారు. ఈ మందిరంలోనికి ఎవరొచ్చి ఈ మందిరంలో దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని మార్గంలో నడుస్తూ పాపాన్ని విసర్జించి పరిశుద్ధులై నీతిమంతులై ప్రభువుని చేరుతారో అట్టి వారికి పరలోకములో, సియోను అని అంటే ఉన్నత స్థలం, పరలోకం, పరిశుద్ధులు నివసించే స్థలం. ఆ నివాసంలో ప్రభు యుగయుగాలు ఆనందంలో జీవించే కృప, నిండు యవనములో జీవించే భాగ్యం, నిత్యానందంలో జీవించే కృప ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ యాత్ర మార్గాలన్నీ ప్రియంగా చేస్తాడు. అమ్మను, నాన్నను, భర్తను కోల్పోయావా? ఆదరించే అన్నదమ్ములను కోల్పోయావా? ఆరోగ్యమే కోల్పోయావా? ఆదాయమే కోల్పోయావా? ఆనందమే కోల్పోయావా? నెమ్మది శాంతిని కోల్పోయినావా? అయిన వారిని కోల్పోయినావా? దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. ఆయన నిత్యుడకు తండ్రిగా ఉంటాడు, భరించే పోషించే భర్తగా ఉంటాడు, ఒక మంచి అన్నగా ఉంటాడు. ఈ కడుపును పుట్టిన పిల్లలు కూడా నిన్ను ప్రేమించకపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఓడలు బండ్లైపోయినాయి, బళ్ళు ఓడలైపోయినాయి అంటారు. ఒకప్పుడు అనేకులకు పెట్టిన నీవు ఈరోజు ముద్ద తినడానికి కష్టంగా ఉందా? దేవుడు మరలా నిన్ను సమృద్ధితో నింపుతాడు. జీవితమే ఒక పోరాటం అయిపోయిందా? భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, అత్తమామలతో పోరాటం, ఇరుగు పొరుగుతో పోరాటం, పరిస్థితులతో పోరాటం. ఏ పోరాటాల్లోనైనా దేవుడు నీకు జయమిస్తాడు. నీకు సహాయం చేయడానికి ఆయన నీతో ఉన్నాడు. నీ జీవితకాలాన్ని ఆయన సంపూర్తి చేస్తాడు. నీ ఆత్మను రక్షిస్తాడు, ప్రతి పాపాన్ని తొలగిస్తాడు, అత్యంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను గొర్రెగా ఆయన కాపరిగా ఉంటాడు. దైవజనులు రవికుమార్ని మీకు కాపరిగా నియమించాడు. ఇదే ఒక నిత్య జీవపు దొడ్డి, పరలోకపు గవిని, దేవుని ఇళ్ళు, ఆయన కౌగిలి. ఈ మందిరానికి అందరు చేరుతారు. పిల్లలను, తల్లులను విడువక కాపాడుతాడు. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ ఘనుడైన దేవుణ్ణి కనపరచండి. తల్లి తండ్రి వదిలిపెట్టిన ఆయన వదిలిపెట్టడు. 32 సంవత్సరాల నుంచి ఆయనతో నేను నడుస్తున్నాను. ఆయన వడిలో నేను సంరక్షించబడ్డాను. అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు, అక్క అన్న చచ్చిపోయినారు. దేవుడు చచ్చిపోలేదు. స్నేహితులు దూరం అయిపోయినారు, పరిస్థితులు మారిపోయినాయి, నమ్మిన వారు మోసం చేసినారు. దేవుడు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు నిత్యుడు, సత్యుడు, నిన్నెప్పుడు వదిలిపెట్టాడు. నువ్వు ఒంటరివైనా సరే, 100 మందిలో ఉండి ఒంటరిగా బతుకుతున్నా సరే, దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను అనేకులకు ఆదరణగా చేస్తాడు. ఎంత ఘోర పాపులనైనా దేవుడు చేరతీస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆదరిస్తాడు. అన్యుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, అందరినీ రక్షిస్తాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. రక్షణ, నీతి ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. జీవజలపు ఊటగా నేనుంటా. రెక్కల మీద, నా రెక్కల మీద మిమ్మల్ని మోస్తా, నా రెక్కల క్రింద మిమ్మల్ని కాస్తా. నేను మీకు నిత్యుడైన ఆశ్రయంగా ఉంటా. మీ పక్షాన యుద్ధాలు చేస్తా, శత్రువు చేత నుంచి విడిపిస్తా, పోషిస్తా, సంరక్షిస్తా. నేను మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టను. నీ నీడ నిన్ను వదిలిపెట్టిపోయేదాకా నేను నిన్ను వదిలిపెట్టను. నీ నీడ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. ఈ లోకంలో, పరలోకంలో, శరీరంలో, ఆత్మలో నిన్ను, నీ బిడ్డల్ని నేను కాపాడుతానన్నాడు. ఆ ప్రేమ గల దేవుణ్ణి త్రోసిబాకండి, నెట్టయిబాకండి. ఆయన నీ కొరకు, నా కొరకు, మన దోషముల కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు. మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు. సజీవుడై నిలబడి ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, నిన్ను కాపాడటానికే, నిన్ను సంరక్షించటానికే, నీ కన్నీరు తుడవటానికే, నీ భయాలు తొలగించటానికే, నీ జీవితాన్ని దీవెనలతో నింపటానికి, నూతన శక్తి బలం ఇవ్వడానికి, నిత్య జీవం సియోన్లో నిన్ను చేర్చడానికి ఈ దేవుడు చచ్చినా బ్రతికినా మనకు మేలు చేసే దేవుడు, మారనివాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ ప్రభువును రక్షకునిగా స్వీకరించండి. ఆయనకు దూరం అయిపోవకండి. ఆయన నీతో ఉంటాడు. ఒక కొడుకు తన తండ్రిని వదిలిపెట్టి చెడ్డ స్నేహితులతోటి వెళ్ళిపోతున్నాడట. వాళ్ళ నాన్న అన్నాడట, ఏమిట్రా వాళ్ళు తాగుపోతాలో తిరిగిపోతావు, వాళ్ళతో ఎందుకు పోతావురా, నా దగ్గర ఉండురా అన్నాడట. ఏయ్, నువ్వు నాకు తండ్రి కాదు, నేను నీ కొడుకుని కాదు, నీ ఇంటితో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. నువ్వు నన్ను అడ్డుకుంటున్నావు, నా ఇష్టాలకు అడ్డం వస్తున్నావు, నేను వెళ్ళిపోతా, నా డబ్బులు నాకు ఇయ్యి అన్నాడట. నేను అవసరం లేదు, నా తండ్రి అవసరం లేదు, నేను అవసరం లేదు, నా ఇల్లు అవసరం లేదు, నా డబ్బు కావాలి. ఎట్రా నీకు నా డబ్బు కావాలా? నువ్వు ఇట్ట అంటావని నాకు తెలుసని రాడ్డు తీసుకొచ్చి బీరువా పగలగొట్టి ఆ డబ్బులు తీసుకొని వెళ్తుంటే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకున్నాడట. ఒరే, డబ్బులు పోతాయని కాదురా, నువ్వేమవుతావని నా టెన్షన్. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, నీ ప్రాణం పోతే ఎట్లాగరా అన్నాడట. నా ప్రాణం మీద నీకు అంత శ్రద్ధ ఏం అవసరంలా, నోరు మూసుకోనిలే అని కాలుతో ఎగ్గిరి తంతే బలమైన ఈ యవనస్తుడు
ఆ తండ్రి గోడకు గుద్దుకొని తల దిమ్మరపోయి లెగిసేసరికి ఈడు లేడట. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతానన్నాడు కానీ 3 నెలలు తిరిగి వచ్చేసరికి బికారోడైపోయినాడట. తాగుబోతులతో, వ్యభిచారులతో, జోతగాళ్లతో తిరిగేవాడు ఏం బాగుపడతాడు? తినటం, తాగటం, తిరగటమే పని. డబ్బు అంతా అయిపోతే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారట. కొంచెం డబ్బు మిగిలితే 2 ఉన్నారట. ఇది కూడా ఎందుకు ఉంచాలని బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినబెట్టి తాగబెట్టి డబ్బంతా నిల్ బ్యాలెన్స్ చేశారట. జోబులు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోవాలి కదా. బైక్ మీద 3 తాగి ఉన్నారు. ఈ 2 స్నేహితులు ఆలోచించారంట, వాడిని పొగిడితే వాడే బైక్ నడుపుతాడు, జరగరాని యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ముందున్న అడిగే దెబ్బలు తగులుతాయి, వెనకున్న మనం చిన్న దెబ్బలతో తప్పించుకోవచ్చు, పొగుడుదామా? 2 కలిసి వాడిని పొగిడారంట. పెద్ద పోటుగాడివి, నువ్వు బాగా నడుపుతావు అని. వెంటనే పొగడగానే బైక్ తీసుకొని రై అని బానిస్తున్నాడట. హైవేలో పానీ అంటుంటే రాంగ్ డైరెక్షన్లో వస్తుంటే ఓ మలుపులో చీకట్లో అటుగా వస్తున్న లారీ వచ్చి గుద్దడంతో హ్యాండిల్ ఇరిగిపోయి రొమ్ముల్లో గుచ్చుకుపోయినాయి అంట. హ్యాండిల్స్ పక్కటెముకలు ఇరిగిపోయి ఊపిరితిత్తులు, లివరు మొత్తం చిత్రమైపోయినాయట. బయట లోపల రక్తం పడిపోయినాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. చచ్చిపోతాడని వీళ్ళకి అర్థమైపోయింది. ఉంటే మన మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారని ఈ దుర్మార్గులు పారిపోయారంట పొదల్లోకి. వాడిని అక్కడ వదిలేసి మీలాంటి పుణ్యాత్ములు ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. కానీ ఎవడికన్నా కొడుకో ఎవడుండి దగ్గరుండి వైద్యం చేపిస్తాడు, ఎవరు పనులు వాళ్ళకి అక్కడ పెట్టి వెళ్ళిపోయారట. కానీ ఆ నోట ఈ నోట ఆడు కాళ్ళతో తన్ని వచ్చిన వాళ్ళ నాన్నకు తెలిసిందంట వార్త. వెంటనే ఆయన దగ్గర ఉన్న డబ్బంతా పోగేసుకొని వచ్చి డాక్టర్ల దగ్గర పెట్టి, ఏంటి సార్ పక్కన పడేశారు, కొంచెం బాగు చేయండి సార్, ఇదిగో సార్ డబ్బు ఇంత 10 అంతలు ఇస్తా సార్, ప్లీజ్ సార్, ఒక కొడుకు సార్, ప్లీజ్ సార్ అంటున్నారంట. డాక్టర్ గారు చెప్పారంట, వాడు దురదృష్టవంతుడు. 2 ఊపిరితిత్తులు, ఒక ఊపిరితిత్తు ఉంటే బతికించవచ్చు, 2 కిడ్నీలు, ఒక కిడ్నీ ఉంటే బతికించవచ్చు, ఒకే లివర్ 150 పనులు చేస్తుంది, అది ఛిద్రమైపోయింది, వాడు బతకడం కష్టం. 10 అంతలు కాదు, ఇంత మూట 100 మూటలు తెచ్చినా కూడా వాడిని బతికించలేము. వాడు బతకాలంటే ఎవడైనా చచ్చిపోవాలి. ఆడ అవయవాలు తీసి ఇడికేస్తే కానీ అది కూడా 50% సక్సెస్ అన్నాడట. అప్పుడు వెంటనే ఆ తండ్రి అన్నాడట, అవునా, డబ్బుతో కాకుండా ఎవరైనా చచ్చిపోతే బతుకుతాడా? అయితే నేను చచ్చిపోతా సార్, నన్ను చంపేయండి సార్, నా కొడుకు కోసం సార్, ప్లీజ్ సార్, ఆలస్యం చేయబాకండి సార్, తొందరగా చేయండి సార్. ఏం ఆవేశంలో మాట్లాడుతున్నావా? కాదు సార్, ఆలోచించే మాట్లాడుతున్నా. వాడిలో నేను బతుకుతా సార్, వాడు బతికితే నేను బతికినట్టే సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అందరూ వదిలేశారు సార్, తొందరగా చేయండి సార్ అన్నాడట. అయితే 13 చోట్ల సంతకాలు పెట్టాలన్న, 13 కాదు 33 చోట్ల పెడతా, ఆలస్యం చేయకుండా తొందరగా చేయండి సార్ అన్నాడట. డాక్టర్ల బృందాలు వచ్చినాయి. కొడుకును, తండ్రిని, 2 పక్క బెడ్ల మీద ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టారట. 2కి మద్దు మంది ఇచ్చారు. ఆ రక్తం పిల్లాడికి ఎక్కిస్తున్నారు. కొడుకును, తండ్రిని కట్ చేసి ఓపెన్ చేశారు. కొడుకు యొక్క విరిగిపోయిన ఎముకలు బాగు చేసి ఆ లివర్ని, ఊపిరితిత్తులను తీసి డస్ట్బిన్లో పడేసి తండ్రి తనంతట తానే ఇచ్చిన ఆరోగ్యకరమైన అవయవాల్ని కొడుకులోకి అమర్చి కుట్లేసేసారట. వీడిని ఐసీయూకి తీసుకొచ్చారు. ఈ అవయవాలు తీసేయటం వలన, రక్తం తీసేయటం వలన తండ్రి చచ్చిపోయాడు. ఆయన్ని మార్చురీకి తీసుకెళ్లారట. కొడుకు బాగా వాళ్ళని చూస్తూ ఉంటే 2 రోజుల్లో వాడికి స్పృహ వచ్చిందట. ఆ స్పృహ వచ్చిన కొడుకు లెగిసి తను తానే గిచ్చుకొని, నేను నిజంగా బతికానా, దురదృష్టవంతులు అన్నారే, నేను బతకనన్నారే, ఎట్ట బతికా అంటున్నారట. వెంటనే డాక్టర్లు, నర్సులు వచ్చి, అదృష్టవంతుడివిరా, కరెక్ట్ టైంలో ఒక ఆయన డబ్బు పట్టుకొని వచ్చాడు, డబ్బుతో అవదు, ఎవరైనా చచ్చిపోతే నా అవయవ మార్పిడి చేస్తే ఈడు బతికే ఛాన్స్ ఉంది, అది కూడా 50% అని చెప్పాంరా. అప్పుడు ఆయన మారు మాట మాట్లాడకుండా శుభవార్తగా భావించి తన అవయవాలు, రక్తం నీ కోసం ఇచ్చేశాడురా. ఎవరైనా చూపించండి, నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టారు, ఒకే ఒక్క తండ్రి నన్ను ప్రేమించి కన్న తండ్రి కాళ్ళతో తన్నొచ్చారు, ఇక నాకెవరున్నారు, ఎవరైనా చూపించండి అని అంటే మార్చురీలో నుంచి తీసుకొచ్చి ముఖం మీద గుడ్డ తీసి చూపిస్తే, అమ్మో మా నాన్నండి, ఎవరు చెప్పారండి, ఎక్కడొచ్చాడండి, ఆయన చచ్చిపోవటం ఏంటండి, ఆయన చాలా మంచోడండి, ఆయన బతకాలండి, నాలాంటి దుర్మార్గుడు బతకూడదండి, నేనెవరికి ప్రయోజనం అండి, నేను చావటానికి నా బుద్ధిహీనతే కారణమండి, ఆయన చచ్చిపోవటానికి కూడా నేనే కారణమైతే నేను తట్టుకోలేనండి అండి. ఆయన చేశాడు కానీ మరలా నాలో ఉన్న ఆయన అవయవాలు ఆయనకి ఇచ్చి ఆయన్నే బతికించండి, నన్ను చంపేయండి అంటున్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, డాక్టర్ గారు మీ నాన్నకు మాట ఇచ్చా నిన్ను బతికిస్తానని, దేవుడు దయుంది, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆయన త్యాగం ఫలించింది, నువ్వు బతికావు. మీ నాన్న ఒక లెటర్ ఇచ్చాడు చూడన్నాడట. ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసా? మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అని రాసిందట. నా ప్రియ కుమారుడా, నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నా,
అది ఆయన చెప్పదలిచిన మాట. రెండవ మాట, ఒక మనవి. నీ జీవితాన్ని మునుపు నాశనం చేసుకున్నట్టు దుష్ట స్నేహాలతో దురలవాట్లతో నేను ఇచ్చిన ఈ జీవితాన్ని పాడు చేయబాకు బాబు. మూడవ సలహా, బాబు చెడ్డవారితో తిరిగి జీవితాన్ని పాడు చేసుకున్నావురా. నా ప్రాణాన్ని ఇచ్చి నిన్ను బతికించి నీలో బతకాలనుకుంటున్నాను రా. మంచివారి పంచన చేరి ఈ జీవితాన్ని పాడు చేసుకోకుండా మంచివారి పంచన చేరి మంచిగా బ్రతుకుతూ నలుగురికి మేలు చేయి బాబు. చచ్చిపోయినందుకైనా ఆనందపడతాను నీకోసం. ఈ 3 మాటలు చెప్తే వాడు తలగొట్టుకొని అయ్యో అయ్యో, ఇంత ప్రేమకు నేను పాత్రుని కాదు, ఈ బతుకుకు నేను పాత్రుని కాదు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి వెన్ను తట్టి, పర్వాలేదు బాబు, నాన్న చేసిన త్యాగం, బ్రతికి నలుగురికి మేలు చేయి, విశేష జీవితాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని చెప్పాడట. ఈ సన్నివేశాన్ని, ఈ సంఘటనని నేను తెలుసుకున్నప్పుడు నాకు యేసయ్య గుర్తొచ్చాడు. ఆ తండ్రి అయినా కొంచెం రక్తం 2 అవయవాలు ఇచ్చినాడు. పాపులమైన తన పిల్లలమైన మనల్ని అందరినీ రక్షించడానికి పరలోకానికి దేవదేవుడు దిగి వచ్చాడు. దేవదూతలతో అమరత్వంలో సింహాసనంలో కోటాను కోట్ల దేవదూతలతో స్తుతులు అందుకుంటున్న ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ మీదకి వచ్చాడు. 6 న్యాయస్థానాల్లో ఏ పాపము చెయ్యని నీతిమంతుడిగా తీర్పు పొందాడు. కానీ తల మీద 6 అంగుళాల ముళ్ళులు కలిగిన 17 ముళ్ళల కిరీటం ఆయన తల మీద పెట్టారు. కళ్ళకు గంతలు కట్టారు, పెదాలు పగలగొట్టారు, ముఖం మీద ఊశారు, గడ్డం పట్టుకొని చీల్చారు. 18 ఇనుప కొక్కాలున్న కొరడా తీసుకొని ఒంటి మీద వేసి లాగుతూ ఉంటే నాగలితో భూమిని దున్నితే ఎలా చెదిరిపోతుందో ఆయన పరిశుద్ధమైన చర్మం కండలు ఊడిపోయినాయి, రక్తనాళాలు నాడులు తెగిపోయినాయి. అట్లా ఒక్కసారి కాదు, 18 కొక్కాలతోటి 2 రౌండ్లు తిరుగుతున్న అంత బారెడు బొడుగు కొరడాలతోటి 39 సార్లు కొడితే ఆ ఒళ్ళు ఎలాగైపోయిందో లోపలున్న పక్కటెముకలు కనపడ్డాయి. రక్త మడుగులో పడిపోయిన ఆయన్ని తీసి ఆయన ఒంటి మీద పచ్చి మాను నేసి ప్రపంచపు నడిబొడ్డున తిప్పుతూ ఊరేగిస్తూ ఉంటే 14 సార్లు ఆ మాను కింద పడిపోయినాడు. ఎవరు చిటికనేలు తెత్తలేదు, గుక్కెడి నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళతో తన్నారు, బూతులు తిట్టారు, శపించారు, దూషించారు. కానీ ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త నీవు నేను పాపములో మరణిస్తే మన ఆత్మలు నరకానికి వెళ్తాయని ఆ పాప శిక్ష అయిన మరణాన్ని తాను పొందాడు. రోగాన్ని, అవమానాలను, నిందలను తాను పొందాడు. కలవరి కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ చేతుల్లో 8 అంగుళాల చీలలు కొట్టారు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టారు. అరచేతి కంటే పెద్ద బల్లెం కుడి పక్కలో పొడిస్తే పేగులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు చొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోవాలా. 6 అడుగుల దేహం మీద అంగుళం కూడా ఖాళీ లేదు. నువ్వు నేను బట్టలు వేసుకొని అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, స్నేహాలతో, బంధుత్వాలతో, పెళ్ళిళ్ళతో, ప్రేమలతో, శక్తితో, సంపాదనతో ఉన్నాము అని అంటే మన శిక్ష తాను పొంది తన రక్షణ మనకిచ్చాడు. మన ప్రాణాన్ని ఆయన అనుగ్రహించినాడు. మన పాపం, మన శాపం తొలగించాడు. ఆయన ప్రేమ వల్ల, త్యాగం వల్ల మనం ఇక్కడున్నాం. ఈ జీవాన్ని వ్యర్థం చేసుకుందామా? ప్రభు సన్నిధి చేరుదామా? ఆయన మన రుణములను తొలగించాడు, మన పాపం, శాపం తొలగించాడు. తన రక్తంలో మన పాపాలకు క్షమాపణ, తన ఆత్మతో మనకు శక్తి, తన సన్నిధిలో మనకు సంరక్షణ, తన సత్యవాక్యాన్ని అనుసరించడం ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. చచ్చిపోయి సమాధిలో లేడు, 3 చీరలు బీక్కోలేక చచ్చాడు అంటున్నారు. 3 రోజుల తర్వాత ఆ సమాధినే జయించి తిరిగి లెగిశాడు. మరణాన్నే జయించి తిరిగి లెగిశాడు. మరణపు ముళ్ళును విరిచాడు. మరణం అందరినీ బెదిరిస్తుంటే, ఏయ్ మరణమా, నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? మరణాన్ని మింగేసిన అమరుడు యేసు మరణం తరువాత తన బిడ్డలకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ జీవం కావాలా? అది ఈ మందిరంలో, ఈ దేవుని వాక్యాన్ని అనుసరించటంలో, ఆ దేవునికి ఇష్టంగా బ్రతకటంలో ఉంది. శేష జీవితాన్ని ఆయన కొరకు జీవిస్తారా? అలా జీవించడానికి ఇష్టపడితే మిమ్ములను, మీ బిడ్డలను తరతరాలు సంరక్షించి విస్తరింపచేసి పరలోకం చేర్చడానికి ప్రభు కూడా ఇష్టపడుతున్నాడు. మీ ఇష్టాన్ని తెలియచేస్తారా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందామా? ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క నిమిషం లెగిసి నిలవబడతారా? పిల్లలు కానీ, పెద్దలు కానీ, పురుషులు కానీ ఎవరు దేనికోసం తిరగకండి. 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని పిల్లలు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు కదలొద్దు, ఎవరు తిరగొద్దు. ఇది అద్భుత సమయం. ఇప్పుడు దాకా దేవుడు నాలో నుంచి నీతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడే సమయం. ఎవరితో మాట్లాడకు, ఏ పని అవసరం లేదు. భోజనాలున్న ఒక 2 నిమిషాల తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నీ కొరకు అభయ మందిరాన్ని ఇచ్చాడు. ఆయనే నీకు మందిరమైనాడు. నువ్వు ఎట్టొస్తాయినట్టు వస్తాడు. ఆయన మందిరంలో ఆయనను నువ్వు కోరుకొని ప్రార్థన చేసి ఆధారపడితే ఎవరు ఏది ఇవ్వలేని బలం దేవుడు నీకు ఇస్తాడు. జీవం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు, ఆరోగ్యం
బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు. అందుకే మందిరం, అందుకే దైవజనుడు పెనూయేలుతో దేవుడు యాకోబును 2 మహాసేనల ద్వారా దర్శించినాడు. మహనయీము 2 సేనలు పగిలిపోయిన పనికిరానిదైనా యుక్తమైన పాత్రగా చేసేవాడు. నీ కొరకు మరణాన్నైనా అనుభవించటానికి ఈ లోకానికి దిగి వచ్చినవాడు. నీకు పరలోకంలో స్థానం ఇచ్చేవాడు. ఈ ప్రభువు నీకు కావాలా? ఆయన మందిరం కావాలా? ఆయన వాక్యం కావాలా? ఆయన నీతి పరిశుద్ధత కావాలా? ఆయన సహాయం సంరక్షణ కావాలా? అందుకు నీకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసే దైవజనుడు ఆయన బోధ కావాలా? అయితే కళ్ళు మూసుకొని ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేపట్టుకొని నడవటానికి నీకు ఇష్టమైతే నీ కుడి చేయి ఒక్కసారి పైకెత్తు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ప్రార్థన చేస్తా. తండ్రి, పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, తండ్రులు, తాతలు, అవ్వలు, ఈ పెండాలంలో ఉన్నవారు, అలాగే ఈ చుట్టుప్రక్కల ఉండి ఎంతమంది గణపవరంలో నా మాటలు వింటున్నారు, నీ పిల్లలందరూ కుల మత భేదం లేని, తారతమ్యం లేని, పిచ్చుకలకు వానకోవెలలకు కూడా గూటి స్థలాన్ని ఇవ్వగలిగిన బలహీనులకు, విధవలకు, అనాథలకు, తండ్రి లేని వారికి, మనుషుల చేత తృణీకరించబడిన వారికి కూడా ఆశ్రయ స్థానం ఇచ్చి అద్భుతమైన సాక్షులుగా నిలవబెట్టి నీ కృపను కోరుకుంటూ తమ చేతులు ఎత్తారు నాయన. వారిని చూడు నాయన, దర్శించు నాయన, ధన్యులుగా చేయి నాయన. నీ బలం వారికి ఇవ్వు నాయన. నిత్య జీవపు ఓటల దగ్గరికి, సియోనుకు వారిని నడిపించు. ఈ లోకంలో వారిని, వారి బిడ్డలను వేటగాని ఉరి నుంచి తప్పించి, దుఃఖ లోయలు దీవెన లోయలుగా మార్చి, బలహీనతలను బలముగా మార్చి, ఆదరించి నిత్యరాజ్యం చేరేదాకా ఆ ఎత్తిన చేతిని పట్టుకొని నీ సాక్షులుగా నిలుపుమని ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘంలో ఉన్న బిడ్డలను మీరు వర్ధిల్లజేసి చుట్టుప్రక్కల వ్యక్తులందరూ ఈ ఆశ్రయపురంలోనికి చేరి నిత్యాశ్రయమైన నీలో క్షేమము, భద్రత అనుభవించి వర్ధిల్లి నీ మహిమ కొరకు నిలిచే కృప దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చోండి.